బైబిల్ గ్రంథంలో నుంచి థీమ్, దేవుని యొక్క వాక్యము థీమ్ని మీతో మాట్లాడాలి. ఆ థీమ్ ఏంటంటే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం. ఎవరికైనా వాక్యం చెప్పడం సులువుగానే సేవకులకు చెప్పడం సవాల్ అది. ఎందుకంటే ఆరితేరి ఉన్నోళ్ళు, అనుభవజ్ఞులు. నేనేదో విమర్శించే మాటలు కాదండి. మీ మధ్యలో వాక్యం చెప్పడానికి ఇప్పుడు ఇలా మాట్లాడకూడదేమో. నన్ను చేర్చుకున్న ఆ ఇంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు, వాళ్ళే సాక్ష్యం. 4 రోజులు ఉపవాసం ఉన్నాను ఈరోజు వాక్యం చెప్పడానికి. దేవుడు ఇచ్చాడు, ఎందుకో భారం. ఏమైనా చిన్నవి పొరపాట్లు ఏమైనా ఉంటే కొంచెం మీరు సర్దుకోవాలి. ఈ పుల్పిట్ దిగిన తర్వాత మీరు ఏం చెప్తే అది వింటాను. ఇక్కడున్నప్పుడు కొంచెం నాతో ఏకీభవిస్తే సరిపోద్ది. ఇక్కడి నుండి కిందకు వచ్చాక మీరు ఏం చెప్తే అది వింటాను. తెస్సలోనికీయులకు రాసిన పత్రికని రాకడ పత్రిక అంటారు. దైవజనుడు పౌలు 13 పత్రికలు రాయటాన్ని మనం చూస్తాం. రోమా పత్రిక, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక వరకు ఈ సిద్ధాంతం, థియాలజీ, వేదాంతం గురించి ఉంటుంది ఈ 4 పుస్తకాలు, పత్రికలు. ఆ తర్వాత ఎఫెసీ, ఫిలిప్పు, కొలస్సీ, ఫిలెమోను, ఈ 4 పత్రికల్ని చెరపత్రికలు అంటారు. పౌలు అపోస్తలుని బంధించేస్తే ఆయన బంధింపబడినప్పటికీ దేవుడు పనిచేశాడు, చెరపత్రికలు. ఆ తర్వాత తిమోతికి రాసిన 1-2 పత్రికలు, తీతు పత్రిక, ఈ 3 కాపర్ పత్రికలు అని అంటారు. ఇకపోతే తెస్సలోనికీయులకు రాసిన మొదటి 2 పత్రికలను 2వ రాకడ పత్రికలు అని అంటారు. ఇప్పుడు ఈ 2వ రాకడ పత్రికలు అసలు తెస్సలోనిక అనే ప్రాంతానికి సువార్తను ప్రకటించడానికి కారణం ఏంటంటే, ఆ రోజుల్లో అది మాసిదోనియాకి అది క్యాపిటల్ తెస్సలోనిక. అక్కడ వాణిజ్య వ్యాపారాలు ఎక్కువగా జరిగేవి రోమ్ నుంచి. ఎందుకంటే అప్పట్లో ట్రాన్స్పోర్ట్ అక్కడే ఉండేది ప్రపంచ దేశాలన్నిటికీ. అది వాడరేవ్ పోర్ట్ ఉండేది, పోర్ట్ సిటీ అది. కాబట్టి అక్కడి నుండి వాణిజ్య వ్యాపారాలు అవ్వటం గ్రీకులు ఎక్కువగా దాన్ని ప్రభావితం చేసి దాన్ని ఎక్కువగా వాళ్ళు కైవసం చేసుకోవటానికి ప్రయత్నించారు. వాళ్ళకుండే 12 దేవుళ్ళు ఉంటారు గ్రీకులకి. ఈ 12 దేవతల్లో వీళ్ళు ప్రప్రథమంగా ఎక్కువగా ఇష్టపడి టాప్ 1 ర్యాంక్లో పెట్టి ఆరాధన చేసే దేవుడు ZEUS. ఆయన కోసం ప్రాణమైనా ఇచ్చేయాలి అన్నంత విగ్రహారాధన ఆ ప్రాంతాలు. అలాంటి ప్రాంతం మీద దృష్టి పడుతుంది దేవుని సేవకుడు పౌలుకి. మిషనరీ దండయాత్రగా ఆ ప్రాంతానికి వెళ్ళి చుట్టుముట్టి 4 రోజులే ఉండి సువార్త ప్రకటించి తిరిగి వచ్చేస్తాడు ఆయన. ఈ తెస్సలోనిక అనే ఈ పదం ఎవరిదంటే, అసలు అప్పట్లో గ్రీక్ సామ్రాజ్యానికి అధిపతి చక్రవర్తి అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయనకు ఒక చెల్లి ఉంది, చాలా గారాబం, చాలా ఇష్టం ఆ చెల్లి పేరే తెస్సలోనిక. అతనుకున్న చెల్లి. ఆ చెల్లిని కసాండర్ అనే ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. కసాండర్ ఆయన కూడా మంచి బాగా పలుకుబడి ఉన్న డబ్బున్న రాజు. ఆ రాజు పెళ్లి చేసుకుని ఆమె కోసమే ఒక పట్టణాన్ని కట్టించాడు గిఫ్ట్గా. ఆ కట్టించిన పట్టణమే తెస్సలోనిక. ఇలాంటి పట్టణంలో ర్యాపిడ్గా గాస్పల్ స్ప్రెడ్ అయింది. ఎలా అంటే, మరి ఆయన ఎంత ప్రార్థన చేశాడో అది దేవుని చిత్తమే ఎంత వేగంగా వెళ్ళింది అనడానికి అది నిదర్శనం. అది దేవుని చిత్తం ఆయన అక్కడికి వెళ్ళడం అనడానికి రుజువు ఏంటంటే, అంత వేగంగా గాస్పల్ స్ప్రెడ్ అయ్యింది. విగ్రహాల్ని విడిచిపెట్టి నిజదేవుడి వైపు వాళ్ళందరూ తిరిగారు. ఈ సత్యం మనందరికీ తెలుసు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో దానికి సంబంధించిన విషయాలు అక్కడ రాసి ఉంటాయి. ఇప్పుడు అటువంటి ప్రజలు, తిరిగి వచ్చిన ఈ ప్రజలు, వెలిగింపబడిన ఆ ఆత్మలు ఇప్పుడు మరలా ప్రభువు కొరకు ప్రజ్వలించాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ పత్రిక రాశాడు. ఈ పత్రికలో నుంచి
దేవుని సేవకులు ఎలా ఉండాలనే విషయాన్ని ఆయన చెప్తూ వచ్చారు. అసలు పౌలు అపోస్తలుడు చెప్పిన ఈ 13 పత్రికలు ఎలాంటివంటే, బైబిల్ ఒక మాట ఉంది చూడండి. ఆయన పత్రికలు ఎలా రాశారనంటే, కొరింథీయులకు రాసిన పత్రిక, దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. 2 కొరింథీ 10:11. మేము ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటలయందు ఎట్టివారమై ఉన్నామో, ఎదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టివారమే. ఎంత విషయం అండి! నేను పత్రికలు రాశాను మిమ్మల్ని అందరినీ చదువుకోమని. పత్రికలు రాసిన నేను చెప్పిన నేను ఎలాంటోడనో, నా క్రియలు కూడా అలాంటివే. నన్ను వచ్చి మీరు తనిఖీ చేసుకోండి. అంటే ఎలాగుందంటే, ప్రసంగ వేదిక మీద నేను ఎలాగుంటానో, బయటికి వెళ్ళిన తర్వాత నేను ఎలాగున్నానో, రెండింటినీ బ్యాలెన్స్ చేసి చూడండి. ఏమైనా డిఫరెన్స్ ఉంటే నాతో మాట్లాడండి. ఇది ఒక సవాల్. ఇక్కడ నిలబడి మాట్లాడడం చాలా సులువు. మర్మాలు చెప్పగలం, మనం చరిత్రలు ఏవేవో మాట్లాడగలం. ఏవైనా ఎప్పుడు వినలేదండి అన్నట్టు చెప్పొచ్చు. కానీ కిందకి దిగిన తర్వాత మన లైఫ్ అనేది బ్యాలెన్స్ అవుతుందో లేదనేది చాలా ప్రాముఖ్యం. సేవలోనే ఇవన్నీ నలిపి అప్పుడు సేవకు పంపించారు. ఆయన చేతుల్లో నేను పడ్డం, ఒక దేవుని సేవకుడి చేతుల్లో నేను పడ్డం మహాభాగ్యమని ఎప్పుడు నేను ప్రభువుని స్తుతిస్తాను. ఒకవేళ నన్ను అలా నలగొట్టే సేవకుడే కానీ ఆయన లాంటి వాడికి నేను దొరకకపోతే భ్రష్టు పెట్టే సేవ చేద్దునేమో నాకు అనిపిస్తుంది. అది దేవుని మహాకృప. ఈ తెస్సలోనిక పత్రికలో 2వ అధ్యాయంలో నుంచి ఒక చిన్న కీవర్డ్ చెప్పి నేను వాక్యం చెప్తాను. చూడండి, 2వ పత్రిక 3వ వచనం నుండి 5వ వచనం వరకు నేను చదువుతాను, మీరు చూడండి. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాం. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచూ ఉన్నది. అందువలన మీ హింసలన్నింటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ అందు అతిశయపడుచున్నాం. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం మీరిట్లు ఓర్చుకున్నట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయై ఉన్నది. 5వ వచనంలో చిన్న కంటెంట్ ఏంటంటే, దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం. హల్లెలూయా. దేవుని సేవకులుగా ఉన్న మనందరం, అధ్యక్షులుగా ఉన్న మనందరం, చేరి వచ్చిన దేవుని సేవకులందరం దేవుని దృష్టి కంట యోగ్యులమని ఎంచబడ్డామంట. ఎంత గొప్ప ఆధిక్యత ఇది! మనందరం యోగ్యులం. ఇప్పుడు 300 మంది సంఘంలో ఒక దైవజనుడు ఉన్నాడంటే వాళ్ళందరికంటే ఆయన యోగ్యుడు. దైవజనుడికి సహకారులు ఉన్నారంటే మిగిలిన వారందరికంటే వాళ్ళు యోగ్యులు. పౌలు గారు పత్రికలు కూడా చాలా వింతగా ఉన్నాయి. ఆయన రచించిన పత్రికలన్నింటినీ ఎవరికి రచించారంటే, ఎవరి కొరకు మాట్లాడుతూ వచ్చారంటే, మీరు ఇందులోంచి డైవర్ట్ అవ్వడం కాదు, ఆ విషయాన్ని కొద్దిగా ఒకసారి చూపించాలని నా తపన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, అదొక్క విషయాన్ని తెలుసుకోగలిగితే ఈ 13 పత్రికలు ఎవరికి అనే సంగతి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసు నందలి. చూడండి, క్రీస్తు యేసులో ఉన్న సకల పరిశుద్ధులు, 2వది అధ్యక్షకులు, 3వది పరిచారకులకును, పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయినది. ఇప్పుడు ప్రతి పత్రికని పౌలు గారు రాసేటప్పుడు శుభమని చెబుతూ, ప్రతి పత్రికని ఆయనే రాసినా సరే ఆయనతో ఉన్నోళ్ళని కలుపుకుంటూ వచ్చాడు. ఆయన ఆ ఆధిక్యత, ఆ ఘనత ఆయన ఒక్కడే పొందుకోకుండా ఆయనతో ఉన్నవారిని కూడా కలుపుకుంటూ వచ్చారు. ప్రతి పత్రిక నటండి ఎలా రాశారంటే, సకలమైన పరిశుద్ధులు,
ఆ తర్వాత అధ్యక్షులు, ఆ తర్వాత పరిచారకులు. ఇప్పుడు ఇక్కడ చిన్న ఆర్డర్ డిఫరెన్స్ ఉంది. ప్రతి విధమైన పరిశుద్ధులు అంటే అర్థము విశ్వాసులు, సకల పరిశుద్ధులు అంటే అధ్యక్షులు పరిశుద్ధులే, పరిచారకులు పరిశుద్ధులే, సకల పరిశుద్ధులు అన్నప్పుడు విశ్వాస జీవితం. మొట్టమొదట యేసు ప్రభు రక్తం చేత కడగబడి మనము సంఘములో చేర్చబడ్డం, అది ఆరంభ స్థితి. ఇక్కడికి వచ్చిన మనం ఎవ్వరమైనా డైరెక్ట్గా సేవకులం కాలేదు. ముందు పాపక్షమాపణ ద్వారా నీటి మూలన బాప్తిసాక్ష్యంతో సంఘంలో అతకబడ్డాం, సంఘంలోనికి ఎంటర్ అయ్యాం మనం. అది మొదటి స్థాయి, మొదటి స్థితి. ఇప్పుడు ఈ యొక్క విశ్వాస జీవితం ఆరంభించబడిన ఈ దశ నుంచి ఎదిగేది రెండో స్థాయి ఏంటంటే పరిచారకుడు. విశ్వాసి పరిచారకుడుగా మారాలి, పరిచారకుడు అధ్యక్షుడుగా ఎదగాలి. ఈ మూడు స్థాయిలు ఉంటాయి సంఘంలో. అంటే సంఘంలో ఎవరికి పత్రిక రాశాడని అంటే కేవలం కాపరులకే కాదు, కేవలం అధ్యక్షులకే కాదు, కేవలం పరిచారకులకే కాదు, సకల పరిశుద్ధులకు. నేనేం చేస్తుంటానంటే సేవకుల మీటింగ్ పెడతాను. నేను కూడా 70 మంది యాడ్ అవుతారు నా దగ్గర, 70 మంది వస్తారు. ఎప్పుడైనా ఇండియా వస్తే మీరు పెద్ద మనసు చేసుకొని మాలాంటి చిన్న వాళ్ళ దగ్గరికి వచ్చి మాతో కలిసి పని చేయండి, ఏజెన్సీ ప్రాంతాన్ని మిమ్మల్ని తీసుకెళ్తాను. 70 మంది వస్తారు, నేను ఒప్పుకోను భార్యతో రాకపోతే. వాళ్ళకి నేర్పించుకున్నాను. మేము వెళ్ళే ప్రాంతంలో అయ్యగారు, లివింగ్స్టన్ అయ్యగారు, ఆయన కూడా వచ్చారు. మా ఊరు జిర్రల కొత్తూరు, ఆ ఊరు పేరు జిర్రల కొత్తూరు. వచ్చినప్పుడు ఆయన్ని బుట్టలో కూర్చోబెట్టి నెత్తి మీద ఎక్కించుకొని ఆ కొండ మీద తీసుకెళ్ళారు మా వాళ్ళు, మీ లివింగ్స్టన్ అయ్యగారిని. ఆయన పడిపోతానరా, చచ్చిపోతానరా, భయం వేస్తుందిరా అన్న. అయ్యగారు మీరేమీ టెన్షన్ పడకండి, మేము తీసుకెళ్తామని చక్కగా తీసుకొచ్చారు. 2 గంటలు వాకింగ్ చెప్పాడు అయ్యగారు, మన లివింగ్స్టన్ అయ్యగారు 2 గంటలు వాకింగ్ చెప్పారు అక్కడ. ఆయనతో ఫోటోలు కూడా ఉన్నాయి, ఆయనతో ఫోటోలు కూడా. ఆ కుగ్రామానికి, ఆ కొండ ప్రాంతానికి, ఆ మూలకి జీటీసీఎం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంత ధన్యత, ఎంత భాగ్యమో చూడండి. కావాలనే నేను మా బ్రదర్ బెంజమిన్ అయ్యగారిని, మా జీటీసీఎం ఇప్పుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆ అయ్యగారిని కూడా మా ప్రాంతానికి ఇన్వైట్ చేసి నేను తీసుకెళ్ళి చూపించాను. ఆయన స్టన్నింగ్ చూశాడు, మా యొక్క సేవకులు వారి పరిస్థితులన్నీ చూశాడు. చాలా హ్యాపీ అయిపోయారు ఆయన. విషయం ఏంటంటే మనము విశ్వాసిగా ఆరంభించాం, పరిచారకుడిగా మారాలి, పరిచర్య చేసేక అధ్యక్ష పదవిని ఆశించాలి. పరిచర్య అనేది చేయకుండా అధ్యక్షులం అవ్వకూడదు. పరిచర్య అనేది చేసే దాన్నే తర్ఫీదు అంటారు. సేవకులు, తర్ఫీదులో వెళ్ళిన సేవకులు ఏ గాలివానైనా తట్టుకుంటారు. తర్ఫీదులో వెళ్తే ఒకవేళ తర్ఫీదు అనేది వేదాంతపరమైనది అవ్వదు. తర్ఫీదు ఒక బైబిల్ కాలేజ్కి వెళ్ళి కూర్చొని వాక్యం చేసుకొని నేర్చుకున్నా అది తర్ఫీదే, కానీ స్పెయిన్ తెలీదు అక్కడ. తర్ఫీదు అంటే దాని లెక్కే వేరు. మనలో ఉన్న అహాన్ని చంపిడు తర్ఫీదు అంటే. ఏం చేసాడంటే నా సేవకుడు నాకున్న అహాన్ని చంపేశాడు. అంటే దేనికైనా సంసిద్ధమే. గోని మీదైనా పడుకుంటాం, ఏసీ గదిలో కూడా పడుకుంటాం. అలా మరి తయారు చేసి ఉంచాడు మమ్మల్ని ఆయన. మీరు ఇక్కడ అనుభవం ఉన్నోళ్ళే, నా విషయం కోసమే నేను మాట్లాడుకుంటున్నాను. కాబట్టి తర్ఫీదు లేకుండా మనం పుల్పిట్ మీదకి వెళ్ళి వాకింగ్ చెప్పినా అది అంత ప్రభావితంగా ఉండదు. నాకు తెలిసి నాకున్న చిన్న లిటిల్ ఎక్స్పీరియన్స్ అది. ఇప్పుడు ఈ నమూనాలో ఈ పత్రికలు రాయడం జరిగింది. అపోస్తలుడు పౌలు అంటాడు, దేవుని చేత యోగ్యులుగా ఎంచబడే సేవకులే సంఘానికి క్షేమం ఇస్తారు. ఒక సేవకుడు ఎప్పుడు దేవుని చేత యోగ్యుడు అని ఎంచబడతాడు. ఈ విషయాన్ని ఒక 3-4 సంగతులు తెస్సలోనిక పత్రికలోని విషయాలే మీతో కలిసి ధ్యానం చేస్తాను. దేవుని వాక్యం చూద్దామండి. యోగ్యులైన సేవకులు 2 రకాలండి, 2 రకాలు. యోగ్యుల, అయోగ్యుల. యోగ్యులైన సేవకులు ఎవరు, అయోగ్యులైన సేవకులు ఎవరు? యోగ్యులైన సేవకులు ఎవరు, అయోగ్యులైన సేవకులు ఎవరు? యోగ్యులైన సేవకులు ఎవరు? 1వ పత్రిక 2వ అధ్యాయం, 1 తెస్సలోనిక 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. దేవుని వలన చెప్పండి. ఎవరంటే యోగ్యులైన సేవకులు అంటే ఎవరితో ఎంచబడతారు? దేవుని చేత ఎంచబడే సేవకులు
యోగ్యులైన సేవకులు. యోగ్యులైన సేవకులు. ఇంకో రకం కూడా ఉన్నారు, సేవకుల్లో ఇంకో రకం కూడా ఉన్నారు. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, 2 Corinthians chapter 10 and the verse 18. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. ఎస్, ప్రభువు మెచ్చుకున్నోడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకున్నాడు. అంటే దేవుని చేత ఎన్నిక చేయబడి సేవకు వచ్చిన యోగ్యులు వేరు, వారిని వారే నేను పాస్టర్నే నాకు తెలుసు అనుకొని సేవకు వచ్చిన సేవకులు వేరు. ప్రభు చేత ఎంపిక చేయబడి యోగ్యులుగా ఎంచబడిన సేవకులు ఎలాగుంటారంటే వాళ్ళకు ఒక పిలుపు ఉంటుంది. ఆ పిలుపుని ఖరారు చేసుకోవడానికి ఒక సూచన ఉంటుంది. ఆ ఖరారు అయిపోయిన సూచనకి ఒక తర్ఫీదు ఉంటుంది. ఆ తర్ఫీదు అయిపోయిన తర్వాత ఏ ప్రాంతంకి వెళ్ళాలో పంపించే సంఘం ఉంటుంది. ఈ కలిగి ఉన్నప్పుడు వాళ్ళు దేవుని చేత ఎంపిక చేయబడే సేవకులు. 2010వ సంవత్సరంలో సంపూర్ణ సేవకు వచ్చాను. 2011వ సంవత్సరం అంతా కడపలో తర్ఫీదు అయ్యాను. 2013వ సంవత్సరంకి విశాఖపట్నం పంపబడ్డాను. విశాఖపట్నంలో ఇప్పటి వరకు పరిస్థితులు ఏవైనా సరే ప్రభువు నమ్మదగిన వాడు స్థిరపరిచాడు. హల్లెలూయా. కనుక ఇదొక ప్రక్రియ, ఇదొక నమూనా. ఇది ఇప్పుడు పిల్లల్ని స్కూల్ జాయిన్ చేస్తే డైరెక్ట్గా 10th క్లాస్ అడ్మిషన్ ఇవ్వరు. ఎల్కేజీ నర్సరీ చదవాలి, ఎలిమెంటరీ చదవాలి, వైస్ వర్సా హై స్కూల్ చదవాలి. అంతేగాని మా వాడికి అన్నీ వచ్చాయండి మాకు డైరెక్ట్ 10th క్లాస్ అడ్మిషన్ ఇవ్వండి అంటే కుదరదు అంటారు. సేవ కూడా అంతే, స్టెప్ బై స్టెప్పే రావాలి. ఇప్పుడు ఇక్కడ యోగ్యులైన సేవకులు ఏం కలిగి ఉంటారనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే అదే కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 21వ వచనం. 8:21. ఎలయనగా చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఉందో, ప్రభువు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచిస్తారంటండి. యోగ్యులైన సేవకులు యోగ్యమైన సంగతుల్ని శ్రద్ధగా ఆలోచిస్తారు. అవునా? నిజమేనా? నిజమే కదా. శ్రద్ధగా ఆలోచిస్తారు. ఎందుకు ఈ మాట 2-3 సార్లు చెప్తుందంటే విషయాలు ఉన్నాయి. శ్రద్ధగా ఆలోచిస్తారు. ఈ యోగ్యులైన సేవకులు శ్రద్ధగా ఆలోచిస్తే ఈ మనుషులు తన్ను తానే మెచ్చుకొని ఏర్పరచుకునే ఆ సేవకులు ఎలాగుంటారు తెలుసా? వేరుగా వ్యవహరిస్తారు, వేరుగా ఉంటారు. వాళ్ళు వేరుగా ఉంటారు. బైబిల్ ఏం చెప్తుంది? వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు. వాడు దేవుని సత్యానికే జ్ఞానానికి లెస్సైన విరోధి అని ఉంది. అట్టివాడంట. అంటే వేరుగా ఉండడం వలన సాధించేది ఏమి ఉండదు, కలిసి ఉంటేనే. అందుకే సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలో, ఎంతో మనోహరమని. ఈ కీర్తన మీ అందరికి పరిచయమే. మోషే అహరోన్లు మధ్యలో వచ్చిన గ్యాప్ని ఫిల్ చేయడానికి పాడిన పాట అంటది. చరిత్రకారులు చెప్తున్నారు. మోషే అహరోన్లు ఉన్నారు కదా, వాళ్ళిద్దరికీ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, చిన్న వైలెన్స్ వచ్చింది. ఆ వైలెన్స్ని మళ్ళా రెండింటిని రీబిల్డ్ చేయడానికి అప్పట్లో పాడిన పాట అది. మరి ఒకసారి నేను వాకింగ్ కూడా చెప్పాను దాని గురించి, ఇప్పుడు వద్దు. అయితే ఇప్పుడు నా తలంపు ఏంటంటే, దేవుని సేవకుడు యోగ్యుడే అంటే అతడు దేవుని విషయాల్లో చాలా శ్రద్ధగా ఉంటాడు, నిక్కచ్చిగా ఉంటాడు, చాలా ఖచ్చితంగా ఉంటాడు. యోగ్యులైన సేవకులు అంటండి తప్పకుండా ముగ్గురిని కలిగి ఉంటారంటండి. నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ముగ్గురిని కలిగి ఉంటాయి. ముగ్గురు ఎవరంటే తనకి ఒక నాయకుడు క్రింద ఉండే అతనికంటే గొప్పవాడు ఒక నాయకుడిని కలిగి ఉంటాడంట. తనని నడిపించే ఒక నాయకుడిని కలిగి ఉంటాడు. యోగ్యుడైన సేవకులు తనకు తానే నా ఇష్టం నాది, నా కష్టం నాది అనుకునేలా కాకుండా ఒక నాయకుడి చెప్పు చేతల్లో ఉంటాడంట. యోగ్యుడైన సేవకుడు ఒక నాయకుడిని కలిగి ఉంటాడు, పౌలు లాంటి నాయకుడిని. రెండోది, యోగ్యుడైన సేవకుడు అంటే అండి ఒక సన్నిహిత సహోదరుడితో సంబంధం కలిగి ఉంటాడంట. సన్నిహిత సహోదరుడు. ఇప్పుడు నాయకుడి దగ్గరికి మాటికి వెళ్ళాం, అత్యవసరతలో వెళ్ళాలి నాయకుడి దగ్గరికి మన సంగతి చెప్పుకోవటానికి. అందుకు నా కష్టం ఇది, నా పరిస్థితి ఇది, నాకు సలహా కావాలి, లేదా నన్ను హెచ్చరించండి, నేను ఏం చేయమంటారు అని అడిగేలాగా ఒక నాయకుడిని పెట్టుకోవాలి యోగ్యుడైన సేవకుడు.
రెండోది, తనతో పాటు సమానంగా కలిసి పనిచేసే జత పనివాడుగా ఒక సహోదరుని కలిగి ఉండాలి యోగ్యుడైన సేవకుడు. బర్నబా పౌలు గారికి కరెక్ట్గా మ్యాచింగ్ అల్లు. అందుకే కదా బర్నబా ఎక్కడో ఆ దమస్కులో ఉన్నోడు కోసం పరుగులెత్తి కనుక్కొని అననీయ దగ్గరికి వెళ్ళి అతను నాకు కావాలని చెప్పి తెచ్చుకొని అది ఇంట్లో పెట్టుకొని ఎన్నో నేర్పించి ఇతడు అనుకుండా ఆయన ముందుకు పంపించి చాలా పరిచర్య చేశాడు. మంచి యోగ్యుడైన దైవ సేవకుడు ఒక మంచి నమ్మకమైన సహోదరుడితో తరచుగా సహవాసం చేస్తాడు. తరచుగా సహవాసం చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇతడు వెలితి కానీ ఇతడు లోటుపాట్లు కానీ, రే తమ్ముడు, లేకపోతే రే అన్నా ఏంటి ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలాగా, నీకెందుకు నేను లేనా అని సరిదిద్దడం కానీ, సరిచేయడం కానీ, కష్ట సుఖాల్లో పాలు పొందడం కానీ యోగ్యుడైన సేవకుడు ఒక సహోదరుని కలిగి ఉంటాడు. మూడోదిగా, యోగ్యుడైన సేవకుడు తనతో కూడా ఉండిపోవడానికి ఒక శిష్యుడిని తయారు చేసుకుంటాడు. హల్లెలూయా. ఒక శిష్యుడిని తన వ్యక్తిగత పరిస్థితుల్లో అక్కర్లు అవసరతలు తీర్చడానికి, తన కాలు చేయి అవ్వటానికి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం ఎవరైనా ఒకరు చదువుతారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. జత పనివాడును, నా తోడి యోధుడును, నా అవసరానికి బ్రదర్ 22 అండి. అతని యోగ్యత చూడండి, యోగ్యుడు, అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేశానో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తము ఒక తిమోతిని కలిగి ఉంటాడు. యోగ్యుడైన సేవకుడు పౌలు లాంటి నాయకుడు ఆధీనంలో ఉంటాడు. యోగ్యుడైన సేవకుడు తనతో కూడా తరచుగా సహవాసము చేసే బర్నబా లాంటి వ్యక్తిని కలిగి ఉంటాడు. యోగ్యుడైన సేవకుడు తన కాలు చెయ్యి, కష్టం సుఖం, మంచి చెడు బాగా గమనించి తనతో కూడా ఉండిపోవటానికి ఇష్టపడే ఒక శిష్యుడిని కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఇది యోగ్యులైన సేవకులు. యోగ్యులైన సేవకుల యొక్క పని, వాళ్ళు ఎలా పనిచేస్తారంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఇంకొక విషయాన్ని మీకు చూపిస్తాను. చూడండి, దేవుని వాక్యంలో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యంగాను ప్రవర్తించితమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. మీరు సాక్షులు. విషయం ఎందుకు మీరు సాక్షులు అని చెప్పాల్సి వచ్చిందంటే, ట్రాన్స్పరెంట్ లైఫ్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 12వ వచనం చదువుతారండి. 12వ వచనం, అదే 2వ అధ్యాయం 12వ వచనం. హెచ్చరించుచు మీకు తెలియను. మీకు అర్థమవుతుందా? రెండో వచనం అడుగు భాగం చూద్దామా? 2వ వచనం అడుగు భాగం, మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. 2వ అధ్యాయం 1వ వచనం చూద్దామా? 2వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా మీ యొద్ద ప్రవేశం. ఇప్పుడు చూడండి, అంటే ఇక్కడ ఎలా ఉందంటే పౌలు గారు ఒక యోగ్యుడైన దైవ సేవకుడు ఎలా ఉండాలని చెప్తున్నారంటే, నా కోసం, నా కుటుంబం కోసం మీకు తెలుసు. ట్రాన్స్పరెన్సీ. నేనేంటో, నా లైఫ్ ఏంటో మీకు తెలుసు. నేను స్టేజ్ మీద ఉంటే ఏంటో, స్టేజ్ దిగితే ఏంటో మీకు తెలుసు. ఇందుకు మీరు సాక్షులు, అటు దేవుడు సాక్షి. ఎంత ట్రాన్స్పరెన్సీ ఉందండి. చాలా కాలం నేను మా చర్చికి లేటుగా వచ్చిన వాళ్ళని తిట్టడం మానేశాను. ఎందుకు చెప్పనా? పాస్టర్మ్మ గారు ముందు లేట్ అవుతున్నారని. చాలా కాలం మానేశాను నేను. పాస్టర్మ్మ గారు ఎప్పుడు సెట్ అయిపోయిందో అప్పుడు బల్లగుద్దివ్వండి. ఇంకా అప్పుడు వాళ్ళు సెట్ అయిపోయారు. ఇప్పుడు అనలేరు కదా ఎవరును. అందుకే కదా ఎవడైనానో తన ఇంటి వారిని ఏలకపోయిన ఎడల దేవుని సంఘాన్ని ఎలాగూ పాలించును. నా పిల్లలే
ఫస్ట్ వచ్చి కూర్చోకపోతే, నా పిల్లలే చీపురు పట్టి మందిరం తొడకపోతే, నా పిల్లలే దేవుని ఇంట్లో వచ్చిన వాళ్ళని ఆదరించకపోతే, వాళ్ళకి ప్రైజ్ లోడ్ చెప్పకపోతే, వారితో కలిసి ఉండకపోతే, నా పిల్లలే మాదిరి లేకపోతే యవనస్తులతో నేనేం మాట్లాడగలను? వాళ్ళని ఏమని చెప్పగలను? అంటే నా పిల్లలు రూముల్లో ఉండి మంచాల మీద ఉంటే వచ్చిన వాళ్ళు చాకరీ చేసి వెళ్ళాలా? నువ్వు చాకరీ చేయరా, నీకు ఆశీర్వాదమా? వాడు శపించబడిపోతే పర్లేదా? దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నా పిల్లల్ని తర్ఫీదు చేసుకున్నాను. నా పిల్లల్ని దేవుడు ఎంతగా తర్ఫీదు ఇచ్చాడంటే, మా పాప అనారోగ్యంతో పడక మీద ఉంది. డాడీ మీరు వెళ్ళండి డాడీ, అలవాటు అయిపోయింది నాకు, మీరు వెళ్ళండి, దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చాడు, వెళ్ళండి. మీకు ఇప్పుడు నేను నా దగ్గర వీడియో కూడా ఉంది. అందులో కొంతమంది టీసీసీ పెద్దలు, దేవుని సేవకులు, వాళ్ళందరికీ మా పాప వీడియోలో థ్యాంక్స్ చెప్పి షూట్ చేయించింది. ఆ అంకుల్కి నేను చెప్పానని చెప్పండి డాడీ అని. లివింగ్స్టన్ గారు ఎందుకు కదిలించబడ్డాడో నా సంగతిలో, నా విషయంలో అని నేను ఆలోచిస్తే ఆయన గురించి సాక్ష్యం విన్నాను. అందుకేనేమో ఆయన కదిలించబడ్డాడని. 10 సంవత్సరాల వయసు పాప జబ్బుతోనే చచ్చిపోయిందని ఆయన గురించి విన్నాను. వెంటనే 1-2 సంవత్సరాల గ్యాప్లోనే చేతికి అంది వచ్చి కొడుకు కూడా, అదే వెంటనే అంటే కొంచెం గ్యాప్లో కొడుకు కూడా చనిపోయాడు. అంటే అక్కడికి వచ్చిన ఆ గ్యాప్ని, ఆ పంచుకోవాలనుకునే ఆ ప్రేమని వీళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి పంచితే బాగుంటుంది కదా, అది మనసు. తర్వాత నాకు అర్థమైంది, ఆహా, దేవుని యొక్క వాక్యం నేను చూస్తున్నప్పుడు మీరు సాక్ష్యమే, దేవుడు సాక్షే. ఎత్తడండి యోగ్యుడైన సేవకుడు. ఒక సేవకుడికి ట్రాన్స్పరెన్సీ ఉండాలి. నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలియాలి, సంఘానికి నేనేం చేస్తున్నానో తెలియాలి. నా దగ్గర లొసుగు ఉండకూడదు, వాళ్ళ దగ్గర ముసుగు కప్పకూడదు, నేను వారికి ఏమీ ముసుగులా చూపించకూడదు. ఏదైనా సరే పాస్టర్ గారు క్లియర్గా ఉంటాడు. ఆయన వచ్చినప్పటి నుండి ఏం మాట్లాడాడో, ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ నిలబడి ఈ పరిచర్య ప్రారంభించినప్పుడు ఎలాంటి భారము, ఎలాంటి మంట, ఎలాంటి ఆత్మతో ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ఆ ఒక్క సాక్ష్యం చాలు. వాళ్ళనేమి వేధించి అక్కర్లేదు, సతాయించి అక్కర్లేదు. మన సాక్ష్యమే వాళ్ళని భయాన్ని పుట్టించేస్తుంది. ఇంకా మరి ఇంకేం మాట్లాడడానికే లేదు. నేను ఈ వాక్యంలో నుంచి యోగ్యులైన సేవకులు, ఒకరోజు ఏం జరిగిందంటే, మా ఊర్లోనే ఒక పాస్టర్ గారు ఉన్నారండి. ఒక యవనస్తుడు రక్షించబడక ముందు ఒక యవనస్తుడు వెచ్చలవిడిగా ఉండేవాడు. ఆ యవనస్తుడిని పాస్టర్ గారు కూతురు రక్షణ మార్గంలో తీసుకొచ్చింది. ఆ యవనస్తుడినే పాస్టర్ గారు కూతురు పెళ్లి చేసుకుంది. అయితే ఆ పాస్టర్ గారు కూతుర్ని, ఆ యవనస్తుడిని ఈ పాస్టర్ గారు చర్చికి రానివ్వలేదు. గెట్అవుట్, మీరు ఎలాంటి వాళ్ళు, పరిశుద్ధతని పాడు చేశారు, మీకు దేవుని మందిరంలో అడుగుపెట్టే అర్హతే లేదు, మీరు వెలివేయబడుతున్నారు, వీళ్ళనెవరూ చేర్చుకోకండి, వీళ్ళనెవరూ రానివ్వకండి అని చెప్పి కరాఖండిగా బయటికి తోసాడు. ఈ పెళ్లి చేసుకున్న ఆ యవనస్తురాలు భర్త ఉన్నాడే, ఆ యవనస్తుడు రోషంతో దేవుడి కొరకు నమ్మకమైన జీవితం జీవించడానికి నడుం కట్టుకున్నాడు. వాళ్ళ భార్య దగ్గర వాక్యం, వాళ్ళ భార్య దగ్గర ఆరాధన, వాళ్ళ భార్య దగ్గర పాటలు, ఇట్లాగా దేవుణ్ణి మహిమపరిచే పరిచర్య వాళ్ళ భార్య దగ్గరే నేర్చుకున్నాడు. అలు పెరగక ఆత్మల రక్షణ కొరకు తపన పరితాపంతో బాగా మండుతూ కొన్ని స్థలాల్లో మార్గాలు తెరవబడి పరిచర్యకి వెళ్తున్న ఆ దినాల్లో చేర్చుకోలేని పాస్టర్ గారు ఏమయ్యారంటే, ఆ పాస్టర్ గారికి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్లో ఒక అమ్మాయి ఫారెన్ వెళ్ళిన తర్వాత అమ్మాయిని దేవుడు విదేశాలు వెళ్ళి విలాసవంతంగా జీవించి ఆ విదేశీయుడిని పెళ్లి చేసుకొని స్వదేశానికి వచ్చింది అమ్మగారు. పాస్టర్ గారు ఏమన్నారో తెలుసా? ఇది దేవుని చిత్తం, నా కుమార్తెకు దేవుడు విదేశాల్లో ఉన్నోడు ధనవంతుడినే దేవుడు చూపించాడంట, ఇది దేవుని చిత్తం. సంఘం ఏమంటది?
ఆ అమ్మాయికి అయితే దేవుని చిత్తం కాదా, నీకైతే దేవుని చిత్తమా? నిజమేండి. ఈ వైరము ఎంతవరకు వెళ్ళిపోయిందంటే యెరూషలేం ప్రార్థనా మందిరం, విజయనగరం, అది కూడా అడ్రస్ చెప్తున్నాను మీకు. ఈ వైరం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే సుమారు 400-500 సంఘం 40 మందికి అయిపోయారు. అందుకే యోగ్యుడైన సేవకుడు, ట్రాన్స్పరెన్సీ అవసరం. మీకే తెలుసు నా భార్య ఎలాంటిదో మీకే తెలుసు, నా బిడ్డలు ఎలాంటోళ్ళో మీకే తెలుసు, నేను ఎలాంటోడినో మీకే తెలుసు, ఆదివారం ఎలాంటోడినో, సోమవారం ఎలాంటోడినో, ఊర్లో ఉంటే ఎలాంటోడినో, వేరే దగ్గరికి ఎలాంటోడినో మీకే తెలుసు, నా గురించి మీకే తెలుసు. ఇలా చెప్పుకునే సేవకుడు యోగ్యమైన సేవకుడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి వేరొక మాటలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాను. చూడండి, ఇతడు ఎంతలాగా తెలిసేలా బ్రతికాడంటే అదే 2వ వచనం నేను మీకు చదివిస్తున్నాను. 2వ అధ్యాయం 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమ, తర్వాత అవమానం, ఆ తర్వాత పోరాటం, సఫరింగ్, షేమ్, స్ట్రగుల్ మీకు తెలుసు. కొన్నిసార్లు మనము పడే శ్రమలు మన బిడ్డలకు తెలియాలి. దేవుని సేవకులారా, నా భార్యకు తెలియాలి, నాకు ఇచ్చిన మందకు తెలియాలి నేను పడే శ్రమలు. అవి ఎటువంటివి అవ్వాలంటే దేవుని రాజ్య నిమిత్తం పడే శ్రమలు, అంతేగాని ప్రతి విషయం కాదు. ఒక ఊర్లో ఆల్నెట్ ప్రేయర్కి పిలిచారు నన్ను, యలమంచిలి. వెళ్తే అక్కడికి ఆల్నెట్ ప్రేయర్ వాక్యం చెప్తుంటే వాక్యం అంతా చెప్పాను, కూర్చున్నాను, వాళ్ళతో కలిసి ప్రార్థనలు ఏకీపిస్తున్నాను. ఇలాగే పెద్ద పరిచర్య ఏకీపిస్తుంటే, ప్రభువా నీ దాసుడికి 4 చక్రాల బండి ఇవ్వు, ప్రభువా నీ దాసుడికి ఏసీయే ఉండాలి, ప్రభువా, ఇంకా ప్రార్థన అంతా మధ్యలో వెళ్ళిపోవాలనిపించింది నాకు. ఒకరి తర్వాత ఒకరు ఏం ప్రార్థన చేస్తున్నారంటే, కారు ఇవ్వాలి, ఏసీ కారు ఇవ్వాలి, సొంత ఇల్లు ఇవ్వాలి, ఇంకా లిస్ట్ అంతా ఎవరిది? ప్రార్థన ఎవరిది? సంఘాంది. విజ్ఞాపన ఎవరి కోసం? పాస్టర్ గారి కోసం. ఏందిరా ఈ కథ అనిపించింది. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, నా శ్రమ నాతో ఉన్న వాళ్ళకి తెలియాలి. నేను ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తాను కదా, ఒకసారి ముస్తాక్ అని ఒక బ్రదర్ ఉంటే, పాస్టర్ గారు ఈ నెల నేను వద్దాం అనుకుంటున్నానండి అన్నాడు. చెప్పకూడదు కదా, ముందే బెదిరిపోతాడు కదా. అవునా బ్రదర్, దేవునికి స్తోత్రం, దేవుడు మీకు ఇచ్చిన విశాల హృదయాన్ని బట్టి వందనాలు, బయలుదేరండి, రేపు తెల్లవారు 5:30కి బయలుదేరిపోతున్నా అని చెప్పి తీసుకెళ్ళాను. మార్గ మధ్యంలో టిఫిన్ అది పెట్టాను, మినరల్ వాటర్ దొరికింది. ఇంకా ఘాట్ రోడ్ ఎక్కావు, సిగ్నల్ పోయింది, సిగ్నల్ కట్టు. మనోడు ఐఫోన్ పట్టుకొని ఇటువంటి తిరుగుతుండేవాడు. ఇంక పాస్టర్ గారు ఫోన్ పని చేయట్లేదు ఏంటండి అన్నాడు. మరి కొద్దిగా ఒక్క రోజుకి ఇలా కొద్దిగా ఇలా ఉంటుంది, నువ్వేం అనుకోవద్దులే అని అంటే, అయ్యి బాబాయ్ అనుకొని వచ్చాడండి. పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు కారు, అక్కడ వరకు కారులో తీసుకెళ్ళారు మమ్మల్ని, అక్కడ దిగిపోయిన తర్వాత ఇప్పుడు నడాలి. ఇప్పుడు ఏంటి, అటుపక్క బండి వెళ్దు, ఆ తుప్పల్లోంచి నడుచుకొని వెళ్ళాలి. పాస్టర్ గారు ఫోటోలు తీసుకుందామని అనిపిస్తుంది అని అంటే, ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మంచిది కాదండి, కొంచెం ఏం లేదు, చిన్నవి ఎలుగుబంట్లు చిన్నవి ఇటు పక్క ఉంటాయండి. మరి బాబాయ్ ఏంటండి పాస్టర్ గారు మీరు, ఇంకా నడకంతా ఇలాగే నడుస్తున్నాడు. మరి మా మెడానికి లోతు భార్యలాగా ఇలాగే, అంటే ఎటు నుంచి ఏది అటాక్ చేసి ఎత్తుకెళ్ళిపోద్దని అయిపోయింది కదా. నడిచి మేము ఆ ఊరు వెళ్ళినప్పటికీ సుమారు 2 గంటలు పట్టింది నడుచుకొని వెళ్ళి. మధ్యలో చాలాసేపు కూర్చుండిపోయాడు, అలిసిపోతుండేవాడు, నీళ్ళు పట్టేవాళ్ళు. ఆయన వల్ల వాళ్ళందరూ వెళ్ళిపోతుండేవాడు, ఇతను బట్టి నేను ఉండిపోయేవాడిని. బ్రదర్ ఏమనుకోకండి, కొంచెం వచ్చేస్తామండి, వాళ్ళు కనిపిస్తుంది కదా, చూడడానికి దగ్గరలోకి కనిపిస్తాయి అవి. అందుకే దూరపు కొండలు నునుపు అంటారు కదా. చూడలేక ఇక్కడే కదా, నడుస్తుంటే నడిచే కొలది కొండ తగులుతుంది. మొత్తానికి వెళ్ళినప్పటికీ 3 అయింది మధ్యాహ్నం. ఆకలి వేసేస్తుంది మనోడికి. పాస్టర్ గారు అట్టిపళ్ళు తింటారు ఏంటండి అన్నాడు. అట్టిపళ్ళు ఎందుకంటే అన్నం తినేద్దాం అన్నాను నేను. అట్టిపళ్ళు అన్నం తినేద్దాం. మరి ఇప్పుడు అక్కడికి వెళ్తే ఎవరండి పెడతారంటే, ఆల్రెడీ వాళ్ళకి సిగ్నల్ వెళ్ళిపోయింది, వండి ఉంచుతారు, వెళ్ళి తినేయడమే మనం అని అన్నాను. అంటే ఫోన్లే కదా అని అనుకున్నాడు. అక్కడికి వెళ్ళినప్పటికీ వాళ్ళు వంట చేసి రెడీగా ఉంచారు. అయ్యగారు వాకింగ్ చెప్పిండి, అన్నం తిందామన్నారు. మా వాళ్ళతో వచ్చిన గొడవ ఏంటంటే 20 నిమిషాలు 30 నిమిషాలు వాళ్ళకి సరిపోదు. వాళ్ళు అన్నం తిన్నా ఒక్కొక్కడు 2 కేజీలు తినేస్తాడు. వాక్యం విన్నా కనీసం 2 గంటలని చెప్పాలి. అందుకే మీలో ఎవరైనా
యోగ్యులు, దేవుని సేవకులు అందరూ యోగ్యులు. మీరు రండి ఒకసారి ప్లీజ్, ఎప్పుడైనా విజిట్ చేయండి, జస్ట్ విజిట్ చేయండి. మిమ్మల్ని అంత హింసించే పరిస్థితి పట్టుకెళ్ళాం, మీకు హామీ. 3 గంటలకు చేరాము, 5:15 అయ్యింది నా ప్రసంగం అయినప్పటికీ. మావాడు కుప్ప కూలిపోయాడు, ఇలాగ బల్లి అయిపోయాడు గోడకి. నడిచాడు కదా, ఆకలితో ఉన్నాడు, సెల్ల పని చేయట్లేదు, బుర్ర పని చేయట్లేదు, ఏం పని చేయట్లేదు. బ్రదర్ రండి భోంచేద్దాం అంటే, వద్దు సార్ కొంచెం నీరసంగా ఉంది, కడుపులో తిప్పుతుంది, వికారంగా ఉంది, తినకపోతే రాత్రికి ఇబ్బంది పడతారు, నా మాట వినండి, తినండి, కొంచెం తినండి బ్రదర్ అని మెల్లిగా బ్రతిమలాడి తీసుకెళ్తే, మీరు చెప్తే నమ్మరు, మాకు కోట బియ్యం అన్నం ఉన్నది, మీరు బాస్మతి రైస్ ఇంత ఉంటుంది మీ మెతుకు, మీరు తినే అన్నం మెతుకు ఇంత ఉంటుంది, మేము తినే అన్నం మెతుకు బురదే. నిజం. మన బెంజమిన్ గారు వచ్చారు, ఆయన కోసం నేను 2 కేజీలు వేరేగా కొనిపించి వంట చేయించాను. మేము తినే ఆహారం వేరు. నేను దేవుడు అంత దరిద్రమైన పరిస్థితుల్లో సేవకుని ఉంచడు, కానీ వాళ్ళతో కలిసిపోవాలి అనే ఆశతోనే వాళ్ళు ఏం తాగితే అది. అన్నం తిన్ననిసాడు చూసి మావాడు, అయ్యగారు అంబలేమని ఇద్దామా మన అయ్యగారికి, సార్కి అన్నారు. సార్ గారు అంటారు. ఇప్పుడు మీరు ఎవరైనా వచ్చారనుకోండి, మిమ్మల్ని సార్ గారు అంటారు వాళ్ళు, ఎందుకంటే నేను నేర్పించాను అలగాలికి, అలాగలాలి మీరు. లేకపోతే అంతకుముందు ఏమనేవారంటే ఈడెందుకు వచ్చాడు అనేవారు ఎవరైనా తీసుకెళ్తే. తప్పు కదా, అలా మాట్లాడకూడదు కదా, ఆడు ఈడని మాట్లాడకూడదు కదా, ఈడు ఈడని తప్ప అలా మాట్లాడకూడదని తర్ఫీదు చేసుకున్న. 2020వ సంవత్సరం జనవరి మొదలుకొని ఇప్పటి వరకు అలాగ నేర్పించి ఇప్పుడు చాలా పర్ఫెక్ట్. ఇప్పుడు వాళ్ళు అంత బాగా తిన్నన్నాడు. అంబలు తాగుతావా అని చెప్పని అంబలు తీసుకొచ్చినప్పుడు కారిపోయిన ప్లాస్టిక్ చెంబులో తీసుకొచ్చారు. ఆ చెంబు ఎప్పుడు పట్టుకెళ్తారంటే లెట్రిన్ పట్టుకెళ్తారు. అది చిన్న చిన్న కన్నాలు ఉన్నాయి, అందులో కారిపోతుంది ఇలాగా. అది తీసుకొచ్చే తాగు నువ్వు అని చేతిలో పెట్టారు. వాళ్ళ మొఖాలు, వాళ్ళ వాలకం, వాళ్ళ ఇచ్చే విధానం చూస్తే భయం వేసేస్తుంది, తాగపోతే కొట్టేస్తారు ఎట్రా అన్నట్లు. పాపం తీసుకున్నాడేమో చేతులు కాలిపోయి, చిన్న చిన్న కన్నాలు కదా, వేడిగా ఉంటే అంబలు ఎలా ఉంటుంది అంటికి పొద్దు కదా, చేతులు కాలిపోయి. నాకు వద్దండి పాస్టర్ గారు, నేను తిన్నాం, నాకు నిద్ర వస్తుంది, ఎక్కడ పడుకోమంటారు అన్నాడు. ఎక్కడ పడుకోరు, ఇక్కడే పడుకోవాలన్నాను. ఎక్కడెక్కడ పడుకుంటామండి, ఇక్కడ ఏముంది పడుకోవడానికి, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఈ సెట్టింగ్ అంతటిని తొలగించి రగ్గులు, చాపలు మా దగ్గర ఉన్నవన్నీ వేశాం. చెప్తే నమ్మరు, మనోడు తెల్లవారులు భర్తను కోల్పోయిన భార్యలాగా వ్యాకులు పడుతూ ఇలా ఉండిపోయాడు, ఎప్పుడు సూర్యోదయం వద్దు వెళ్ళిపోదామని. కానీ మాది ఒక పూట మీటింగ్ అయింది, ఇంకో పూట ఉంది మీటింగ్. పాస్టర్ గారు మీకో దండం, మీ సేవకో దండం, నేను ఇంకెప్పుడు రాను, ఏమైనా సాయం చేయగలిగితే నేను చేసేస్తాను, నన్ను వదిలేండి పాస్టర్ గారు, మీకు దండం పెడతానండి, నన్ను బస్సు ఎక్కించండి, వెళ్ళిపోతాను బాబు, నన్ను బస్సు ఎక్కించండి. ఇలా ఉంటుంది శ్రమ అంటే. తెలియాలి. ఎందుకండి ఎంత లేటు, ఏంటి అసలు రోజు లేటుకు వస్తున్నారు, అలా తిరుక్కొని రావడమే నా ఊరి మీద. ఆరంభ దినాల్లో పాస్టర్మ్మ గారు మాట, ఇలా కాదు ఈవిడికి అని చెప్పి మౌనంగా ఊరుకు ఆ రోజుకు మరి అవకాశం ఇచ్చాడు దేవుడు, సరే మాట్లాడని. మరుసటి రోజు మన ఇద్దరం ఒకసారి విజిటింగ్కి వెళ్ళాలి రావా అన్నాను. అంటే విజిటింగ్కే కదా అనుకుంది. విజిటింగ్కి వెళ్తే ఏముంటుంది సార్, మీలాంటి అయ్యగారు రవికుమార్ అయ్యగారు ఇంటికి వెళ్ళామంటే చక్కగా భోజనం పెట్టారు, మంచి కానుక ఇచ్చారు, ఆదరించారు, ఏసీ వేసారు, అన్నీ బాగున్నాయి, చప్పట్లు అన్నీ ఉన్నాయి. విజిటింగ్ అంటే సహజంగా సేవకులకి అలాగే ఉంటుంది కదా. నేను ఆ రోజు ఎలాంటి విజిటింగ్ తీసుకెళ్ళానంటే, నా దగ్గర ఏదైనా ఉంటే తీసుకెళ్ళి పెట్టాలి వాళ్ళకి, అలాంటి ఇళ్ళకి తీసుకెళ్ళాను నేను. అక్క చిన్నది ఉంచక్క, ప్లీజ్ ఉంచక్క, చెప్పకు ఉంచు, చిన్నదే ఆకుకూరలు కొనడానికి చిన్నదే నా దగ్గర ఉన్నది మాట. కొన్ని గృహాలకి తీసుకెళ్తే బయటకు వచ్చే కంటది, అదేంటి అందరికి ఇచ్చేస్తున్నావు నువ్వు, అందరికి ఇచ్చేస్తున్నావేటి నువ్వు. 4 ఇల్లులు అయ్యాయి కదా, 4 ఇల్లులు అయిన తర్వాత మాట్లాడకుండా ఇంకొంచెం మధ్యాహ్నం భోజనం టైం అయ్యింది. భోజనం టైంలో బండి మీద ఉన్నాం, ఎక్కడికి వెళ్దాం ప్రభు, ఎక్కడికి నడిపించి ప్రభు అని అంటే, భోజనం టైంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమంటున్నాడు దేవుడు. ఎక్కడికి ఆవిడకి మా పాప బాగానే ఉందండి, గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే విజిటింగ్ గవర్నమెంట్ హాస్పిటల్. ఎక్కడికి ఎందుకు వచ్చావా, గవర్నమెంట్ టైం ఎంత అయింది, 2 గంటలప్పుడు అందరూ ఇదైపోయి ఉంటుంది, ఓపీ గట్ట ఉండదు, ఇప్పుడు ఎందుకు అని అంటే, ఓపీ అయిపోయిన తర్వాతే వాళ్ళకి ఆదరించే వాళ్ళు లేక, వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు లేక, మరుసటి రోజు ఎక్కడ ఉండాలో తెలియని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు.
ప్రభు నాలుగు ప్రకటిద్దాం, నువ్వు ఇక్కడ ఈ చెట్టు కింద కూర్చో, ఇప్పుడే వచ్చేస్తానని నా సంచి వేసుకొని వెళ్ళిపోయాను. 2 గంటలకు వెళ్ళాను, 5:30కి వచ్చాను నేను. నీరసంతో ఇంకా పాస్టరమ్మ గారు బ్యాటరీ అంతా వీక్ అయిపోయింది. నీకు ఇల్లు వాకలు అక్కర్లేదు, పిల్లలు ఉన్నారు, ఇంట్లో బోల్డ్ పని ఉంది, నేను వెళ్ళిపోతాను అన్నదండి. ఈ ఒక్కరోజు ఉండు, రేపటి నుండి నీకు ఇలా చేయను బ్రతిమలాంటి పిల్లలకి ఏదో చెప్తాను, నేను మాట్లాడుకుంటాను పిల్లలతో అని బ్రతిమలాడుకుంటూ రాత్రంతా తిప్పి 1 గంటకి తీసుకెళ్ళాను. ఇదే రోజు నేను చేస్తున్న పని. ఎక్కడ సువార్త చెప్పడానికి అవకాశం దొరుకుతుందో, ఎవరిని ఆదరించాలో, ఎవరికి ప్రభువుని ప్రకటించాలో, ఎవరిని లేవనెత్తాలో, ఎవరిని దేవుడి కొరకు నడిపించుకోవాలో పరితాపంతో నేను తిరుగుతున్న పని ఇది. ఇందులో ఇంకేమీ నిన్ను మభ్యపెట్టి నిన్ను మాయ చేసి ఎక్కడికో తిరగట్లేదు నేను. ఒక్క అనుభవం ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా ఆమెకు అనవసరం అన్నట్టు చేసింది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎప్పుడు వచ్చినా ఆమె అడగదు, ఈయన ఏదో దేవుడి పని మీద వెళ్ళి ఉంటాడులే. ఈయన వెళ్ళాడంటే టైం వేస్ట్ చేసుకోడు. ఎందుకంటే నా సేవలో 3 నిర్ణయాలు నావి. 3 నిర్ణయాలు. మొదటిది ఏంటంటే ఏ రోజు ఖాళీగా ఉండొద్దు. నా డైరీలో రాసుకున్న విషయాలు ఆరంభంలోనే, ఈ రోజుకి ఏ రోజు ఖాళీగా ఉండొద్దు. అలాగని చెప్పి ఊరి మీద తిరగడం కాదు. ఏదైనా దేవుడి పని, సువార్త లేని వాళ్ళకి సువార్త చెప్పడం, విజిటింగ్ చేయడం, లేకుంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకోవడం, లేదంటే రోజులో ఒక్క వర్తమానమైన ధ్యానం చేయడం. ఒక్కరోజు ఖాళీ ఉండొద్దు. రెండో నా నిబంధన ఏంటంటే పేకల మీద వరకు ఇలా నోట్లో చేయి పెడితే కొందరికి అందాలంట తింటే, ఆకలి తీరేంత వరకు అన్నం తినొద్దు. తినగలను, తిన్ను. నా రెండో తీర్మానం. మూడో తీర్మానం ఏంటంటే నాకొచ్చే దేవుడు నాకు ఏది ఇచ్చినా దానిలో 3 వంతులు దేవుడికి ఇచ్చేయాలి. నాకు దేవుడు ఏది ఇచ్చినా దానిలో 3 వంతులు దేవుడి పనికి పెట్టాలి. ఈ 3 తీర్మానాలతో నేను ప్రభు సేవలో ప్రభు కృపచేత నేను ముందుకు వెళ్తున్నాను. దేవుని సేవ అంటే అంత సులువేం కాదండి, మీకు తెలిసిందే. కంఫర్ట్ జోన్లో ఉండి చేసే సేవ వేరు, డిస్కంఫర్ట్ ఏరియాలో ఉండి పరిచయం చేసే పరిస్థితులు వేరు. అలాగని చెప్పి నేను ఏదో అనట్లేదండి. ఈ దేశంలో మీరైతేనే చేయగలరు, ఆ ప్రాంతంలో మేమైతేనే చేయగలం. మీది మేము చేయలేము, మాది మీరు కూడా చేయగలరేమో, కానీ మేమైతే మీది మాత్రం చేయలేం. ఇక్కడ ప్రజలను అర్థం చేసుకుని, ఇక్కడ భాషలు నేర్చుకొని, ఇక్కడ అన్ని అవస్థలు పడి, ఇక్కడ వెనకాతలు తోసుకుంటూ ఇన్ని పరిస్థితులు. బాబోయ్, మీలాగైతే ఇంకా అన్నీ అమ్మేసుకోవడమే. వ్యాన్ పెడితే కానీ ఎక్కడికి రారా, అలా ఉండిపోయాను నేను. ఇంటింటికి వ్యానా, ఇదేం పథకం రా బాబు ఇది. ఇంటింటికి బస్సు అంటే, ఇంటింటికి వ్యాన్ అంటే ఇదేం పథకం రా, ఇదేం పథకం, ఇలా తెలిస్తే కానీ సంఘానికి రారా. అయ్యో బాబు, భోజనాలు మంచి మంచి కాస్ట్లీ భోజనాలు ఉంటేనే కానీ మీటింగ్లకు రారా. అయ్యో బాబోయ్. దేవుని వలన యోగ్యులుగా ఎంచబడే సేవకులు ఎలా ఉంటారంటే ఫ్యామిలీని సెట్ చేసుకుంటారు. ఈ ఆస్పెక్ట్లో కింగ్ డేవిడ్ ఫెయిల్ అయిపోయాడు. 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం. ఈయన కూడా సేవకుడే. నా సేవకుడైన దావీదు అని దేవుడు చాలా పర్యాలు ఇతను అన్నాడు. కానీ నేనేమైపోయాడో తెలుసా అండి? 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అతని తండ్రి నువ్వు ఎలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి అదోనియా అనే కొడుకు కోసం, అదోనియా అనే దావీదు గారి కొడుకుని నొప్పి పుట్టించలేదంట. ఒక మాట అంటే మళ్ళీ ఆడేం ఫీల్ అయిపోతాడేటో, హట్ అవుతాడేటో. అంటే దావీదేమో వాళ్ళ కొడుకు ఫీల్ అవుతాడనే, హట్ అయిపోతాడనే బాధ ఇతనిలో ఉంది. కానీ ఎదుటోళ్ళు మాత్రం ఏం చేస్తాడు దావీదు. ఎదుటోళ్ళు ఏమనుకున్నా పర్లేదు, రే ఎరా నువ్వు అని చెప్పి అనే పరిస్థితులు కూడా ఉన్నాయి. కొన్ని విషయాలు బైబిల్లో దావీదు గారు కొంతమంది గురించి అలాగ మాట్లాడిన విషయాలు. అంటే ఒక సేవకుడు ఎలా ఉండాలంటే, ముందు నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి, నా భార్య బిడ్డల్ని కంట్రోల్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గర ముందు నేను సాక్ష్యం తెచ్చుకోవాలి, ఆ తర్వాత పులిపేట మీదకి వచ్చి మాట్లాడేయాలి. ఇది యోగ్యుడైన సేవకుడు. హల్లెలూయా. 3వ విషయం చెప్పి ముగిస్తాను. చూడండి, యోగ్యుడైన సేవకుడు ఎలా ఉన్నాడంటే, యోగ్యుడైన సేవకులు అంటే అండి కొన్నింటిని కోరుకోరంట. ఏంటో చూద్దామా? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక యోగ్యులైన సేవకులు వీటిని కోరుకోరు.
వీటిని కోరుకోరు. ఏంటవి? యోగ్యులైన సేవకులు ఏం కోరుకోరు? 2వ అధ్యాయం 5వ వచనం, 1 తెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మేము ఎచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టే వేషమైనను ఎన్నడూ వినియోగించలేదు. ఇందుకు దేవుడే యోగ్యులైన సేవకులు కోరుకోనిది ఏంటంటే ధనం. మొదటిది, యోగ్యుడైన సేవకుడు ధనాన్ని కోరుకోడు. బయోగ్రఫీ చూశాను, లైఫ్ బయోగ్రఫీ. ఎవరో శామ్యూల్ గారంట 1969లో ఇండియా నుండి కువైట్ దేశానికి, గల్ఫ్ కంట్రీస్కి అపోస్తులు లివింగ్స్టన్ గారు వచ్చినప్పుడు ప్రార్థన చేశారంట ఆయనకి. అయ్యగారు అంతే తెలుసు, మీకు తెలిసిందే. ఆయన ప్రార్థన చేసినప్పుడు, లివింగ్స్టన్ నువ్వు గల్ఫ్కి కేడీలు సంపాదించడానికి వెళ్ళట్లేదు, ఆత్మలను సంపాదించడానికి వెళ్తున్నావు, గుర్తుపెట్టుకో అన్నాడంట ఆయన. హల్లెలూయా. ఆయనతో అలాగ అన్నారంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన వ్యయ ప్రయాస కూడా మీకు తెలుసు, నాకు తెలియదు. నేను చదివింది చెప్పుకుంటున్నాను, నాకు తెలిసింది, నేను విన్నది, నేను చదివింది నేను చెప్తున్నాను. మీరైతే దగ్గరుండి తాకారు, చూచారు, అనుభవించారు, మీకు ఇంకా బాగా తెలియచ్చు. అంటే దేవుని సేవకుడు ధనం అవసరం కాదనట్లేదు. అవసరం, ధనం అవసరం. ధనం లేకపోతే ఎలా అవుతుంది? ఇప్పుడు అన్నీ వదిలొచ్చిన తర్వాత, సేవకు వచ్చిన తర్వాత ధనం అక్కర్లేదు అనుకుంటే భార్య పిల్లలు అక్కర్లే, పెళ్లి చేసుకోకూడదు. అప్పుడు వాళ్ళని చూసుకోవాల్సిన, వాళ్ళ బాధ్యతలు తీసుకోవాల్సింది కూడా ఒక భర్తగా ఆ రోల్లో చెయ్యాలి. అక్కడ బాధ్యత, అది రెస్పాన్సిబిలిటీ. అది దీనికి ధనం కావాలి. వద్దులే, ధనం ఎవడు, ఎవరిని అడగొద్దు, నువ్వు కళ్ళు మూసుకో, చేతులు పైకెత్తు, పైన పడుతుంది అంటే అవుతుందా? విషయం ఏంటంటే, అబ్రహాము బహుధనవంతుడు అని బైబిల్ ఉంది. అబ్రహాంని దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించాడు, బహుధనవంతుడని ఆదికాండం 24:1 ఉంది. ఇది అబ్రహాం కొరకు 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో రాసింది. ఆయన వాటన్నిటినీ పక్కన పెట్టి దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో దేవుడు, ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ గుడారంలో ఉన్నాడని ఉంది. ధనం అవసరమే, అది అవసరానికి మించిపోతే చాలా కీడులకు కారణమైపోద్ది. అందుకే బైబిల్లో ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొనసాగాలి. ఎందుకనగా దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా శోధనల చేత, కీడుల చేత తమ్మును తామే పొడుచుకున్నారు అని బైబిల్లో తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. అంటే ధనాపేక్ష ఎటు తిరిగి ఏం చేస్తుందంటే శోధనలోకి తీసుకెళ్ళిపోద్ది. ఏలియా వెనకతల సేవ చేస్తానని వచ్చిన దైవజనుడు ధనవంతుడైన ఎలీషా, అవునంటారు కదంటారండి. ఆయనకి ఎంత భూమి ఉంది? 12 అరకలు ఉంది. అరకంటే భాషలో 25 ఎకరాలంట. 12 అరకలంటే ఎన్ని ఎకరాలు లెక్కేయండి. అంత భూస్వామి ఏమైపోయాడు తెలుసా? అయ్యగారు మీ చేతుల మీద నీళ్లు పోసుకునే ఉద్యోగం చేస్తానని వచ్చాడు ఆయన. అలా చేయటం ద్వారా వదిలొచ్చినందుకు ఎలీషా ఏమైనా తక్కువ చేశాడా? ఆ ఏలియా ఆయన మీద ఏం చేశాడంట? 2 అంతుల ఆత్మాభిషేకాన్ని ఇచ్చాడు ఆయన. ఎలీషా సేవ ఎంత గొప్పదంటే, భూములు అన్నింటినీ వదిలొచ్చిన తర్వాత ఒక పని చేశాడు ఆయన. నాగల్లో ఎడ్లున్నాయే, ఎప్పటికైనా మరలా నేను ఒకవేళ శోధింపబడి మళ్ళీ నా ముందు బిజినెస్కి వెళ్ళిపోతానేమో అని ఆ ఎద్దులను వధించి ఈ నాగళ్లను వెర్రగొట్టి కాల్చి భోజనాలు పెట్టి వచ్చాడంట. పరిపూర్ణమైన సమర్పణది. అలాగ వచ్చిన ఎలీషా సేవకుడు దగ్గర తర్ఫీదుకు వచ్చాడు మరొక సహోదరుడు. ఆయన పేరు మనకు తెలుసు బాగా. ఏం పేరు? గెహజీ గారు. ఎలీషా అన్నీ వదిలి ధనాన్ని కాళ్ళతో తన్ని వస్తే గెహజీ గారు, బ్రదర్ పాస్టర్ గారు కొద్దిగాని చెప్పలేకపోతున్నారు, ఆయనకి చాలా అవసరాలు ఉన్నాయి, నేను చూసుకుంటున్నాను, అవి మీకు చెప్పలేడు, అన్నీని చెప్పొద్దు అంటాడు, మరి ఆయనకి అవసరం ఉంది, మీరు ఆయన వరకు వెళ్ళక్కర్లేదు, అవన్నీ ఆ స్టోర్ రూమ్లో పెట్టియండి అన్నాడు. ఎవరితోనే? నయమాను పరివారంతో. పాప నయమాను పరివారము ఏం చేశారు? అయ్యగారు నిజమే ప్రార్థనలో ఉన్నాడు ఆయన, అలాగే అడిగినోడు గట్ట కాదులే, గెహజీ గారు మరి పర్సనల్ అసిస్టెంట్ కదా, ఈయనకి ఇస్తే ఆయనకి ఇచ్చినట్టే. పాపం అలాగే అబ్బు చెప్పి గెహజీ గారికి అబ్బు చెప్పి ఏమైపోయారండి, వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత పిలిచాడు ఆయన, బ్రదర్ గెహజీ ఎక్కడికి వెళ్ళావని. ఎక్కడికి వెళ్ళలేదు అయ్యగారు, నా ఏలినవాడా, నీ దాసుని నేను ఎక్కడే ఉన్నాను కదా, నేను ఎక్కడికి వెళ్ళాను, నీ కంట కనబడకుండా ఎక్కడికి వెళ్ళిపోగలను అంటే,
గెహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావో నా మనసు వచ్చింది అయ్యా నీతోటి, నేను ఎక్కడే ఉన్నాను కానీ నా మనసు నీతో కూడా వచ్చింది. మనిషి అక్కడే, మనసు ఎవరి మీద ఉంది? సేవకుడికి మనసు ఎవరి మీద ఉంది? శిష్యుడైనా గెహజీ వీడేం చేస్తున్నాడు, ఏం నేర్చుకుంటున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఏంటి పరిస్థితి అని చుట్టూ తిరిగి ఏమైపోయాడంటే ఆ ధనాపేక్షతో కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. దేవుని యొక్క వాక్యంలో యోగ్యులైన సేవకులు ధనం వెనకాతలు పరిగెట్టరని పౌలు అపోస్తులుడు అంటున్నాడు. ఆది అపోస్తుల దినాల్లో చరస్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారంట. ఒక కేడి కానీ కింద పడిపోతే ఇలా తీసి ఇలా కనుక్కొని జోబులు వేసుకుంటాం మనం. వాళ్ళు ఏం చేశారంట, కాళ్ళు కింద ధనం పెట్టి నొక్కున్నారట. రై ఇది ఎక్కడే ఉండాలి దీని స్థానం, దీన్ని ఎప్పుడో చూసి వచ్చాం మేము, దీన్ని చూసి ఇక్కడికి వచ్చాం, ఇది కాదు ఇంపార్టెంట్, నువ్వు నాకు ఇంపార్టెంట్. హల్లెలూయా. రెండో విషయం చెప్తున్నాను, ధనము కోరుకునేవాడు యోగ్యుడైన సేవకుడు. రెండో సంగతి చూపిస్తున్నాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయం 6వ వచనం. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయటానికి ఏముందంట? సమర్థులమే అయినప్పటికీ మీ వలనే కానీ ఇతరుల వలనే కానీ. రెండోదిగా యోగ్యుడైన సేవకుడు ఘనతను కోరుకోడు. హల్లెలూయా. యోగ్యుడైన సేవకుడు ఘనతను కోరుకోడు. మా ఊర్లో రైట్ రెవరెండ్ భూషణం అని ఒక బోర్డు పెట్టుకుని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇంటి ముందు ఉంటుంది బోర్డు, రైట్ రెవరెండ్ భూషణం అని. నేనేమనుకున్నానంటే రైట్ రెవరెండ్ అంటే లెఫ్ట్ రెవరెండ్ ఎవరో ఉండాలి కదా. దేవుడు సృష్టించింది రెండూ చేశాడు కదా. చాలా రోజులు అతన్ని అడగాలని, అతనితో మాట్లాడాలని ఆశపడ్డాను. 2014 ఇది. రైట్ రెవరెండ్ అంటే ఏంటి అనేది నాకు తెలియదు, నిజంగా తెలియదు. ఇప్పటికీ నాకు సరిగ్గా తెలియదు, ఇవన్నీ తెలియదు నాకు. ఏదో థియాలజీ చదువుకునేటప్పుడు నేర్పించారు, అప్పుడు తెలిసింది. ఓహో ఇదా సంగతి, అయితే పర్లేదు, దానికేముంది, ఇది ఒక డాక్టరీన్లో నుంచి వచ్చిన విషయాలే, మనం ఎవరిని అలా విమర్శించడానికి లేదు అని అర్థమైపోయింది నాకు. తర్వాత అర్థమైపోయింది నాకు. అయితే రైట్ రెవరెండ్ అని ఉన్నది. ఒకరోజు ఆయన్ని మేము ఇన్వైట్ చేసాం. దేనికి? రైట్ రెవరెండ్ గారు కదా, భూషణం గారు మన దగ్గరికి వచ్చి వాక్యం చెప్తారని. బ్రదర్కి నేను, సార్ కొత్తలో కాబట్టి పరిచయాలు చేసుకోవటానికి మీరేమైనా కొంచెం మాకు అవకాశం ఇచ్చి పెద్ద మనసు చేసుకొని, నేను మా భార్య మా చర్చ్ వాళ్ళందరూ ఉంటాం సార్, కొన్ని మాటలు మమ్మల్ని ప్రోత్సహించి బలపరిచే మాటలు, ఈ ప్రాంతంలో కొత్తగా సేవ చేస్తున్నాం, మీలాంటి పెద్దవాళ్ళు వచ్చి చెప్పండి సార్, మీ దీవెన మాకు కావాలి అని అంటే, మాదొక ఆరంభంలో ఒక 30 మంది చిన్న పరిచర్య, అది చిన్న అద్దె గృహంలో పరిచర్య. ఆయన పిలిచినప్పుడు ఆయన వచ్చే విధానం చూస్తే రైట్ రెవరెండ్ అంటే ఇలాగే ఉండాలి అనిపించింది. ఎందుకు చెప్పనా, అంత హడావిడిగా గంభీరంగా వచ్చాడు ఆయన. ఎలాగొచ్చాడు తెలుసా? మంచి రిచ్ సూట్ వేసుకున్నాడు, టై, ఇంగ్లీష్ బైబిల్. వచ్చినప్పుడు బుల్లెట్ అంటే తెలుసు కదా, ఎన్ఫీల్డ్, రాయల్ ఎన్ఫీల్డ్. దుడ్డు మా ఇంటి ముందు అయితే ఇదే బుల్లెట్ సౌండ్ వస్తుందని బయటికి వెళ్తే ఇంకా రైట్ రెవరెండ్ గారు వచ్చారు. అయ్యో బాబాయ్ రైట్ రెవరెండ్ గారు వచ్చారని మేము చాలా గౌరవంగా ఆప్యాయంగా, సేవకులు కదా మరి, లోపలికి తీసుకొచ్చి ఆయనకి చేయాల్సిన మా స్తోమతకు తగిన మర్యాదలన్నీ చేసి అయ్యగారిని పుల్పిట్ ఇచ్చాం. పాటలు పాడేశాక అయ్యగారు మీరు వాక్యం చెప్పండి అని. ఆది కాండంలో ఉన్న విషయాలు క్రొత్త నిబంధనలో మాట్లాడుతున్నాడు. ఎవరు ఎక్కడ విషయాలు? ఆది కాండంలో విషయాలు సువార్తల్లో మాట్లాడుతున్నాడు, సువార్తల్లో విషయాలు కీర్తనలో మాట్లాడుతున్నాడు, కీర్తనలో సంగతులు ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ఒకదానికి అసలు పొంతనే లేదు. మా సంఘస్థులందరూ నన్ను ఇలా చూస్తున్నారు ఎర్రగా. నేను సిగ్గుతో తలదించేసాను. నేను అయ్యో బాబా ఇప్పుడు నా పని అయిపోయింది, ముందు పాస్టమ్ గారితో అయిపోద్ది నాకు. వాళ్ళు రానివాడిని తీసుకొచ్చి ఆ స్థలాన్ని ఇచ్చి దేవుని మహిమను, గాడ్స్ గ్లోరీ డిపార్ట్ అయిపోయేటట్లు చేస్తావా? ఇంకా నాకు అయిపోద్దని సినిమా, నాకు అందులోకి వెళ్ళిపోయాను. ఇంకా నేను ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. వీడు ఎప్పుడు వదులుతాడో అనేది మా పక్కన పెట్టాను, కానీ నా భవిష్యత్తు ఏటో ఆలోచనలోకి వెళ్ళిపోయాను నేను. అప్పుడు అర్థమైంది, నువ్వు ఎందుకు బ్రదర్ పేరు పెట్టుకున్నావు చెప్పు, నాకు ఒక్క మాట, నువ్వు అసలు ఏంటి నీ ఉద్దేశం అని.
బ్రదరు అది ఫారెన్ నుండి మన ఊరు అప్పుడు సర్టిఫికేట్లు అమ్మిన వాళ్ళు వచ్చారు, ఒక 5,000 ఇచ్చాను, నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, గౌన్ కూడా ఇచ్చారు, ఇదిగో ఫోటోలని సెల్లో ఫోటోలు చూపించాడు. ఓరి దిక్కుమాలినోడా, నువ్వు సర్టిఫికేట్ డబ్బులు ఎట్టు కొనుక్కొని రైట్ రెవరెండ్ అని మమ్మల్ని మోసం చేస్తావా అంటే ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? ఒక సంఘము లేదు, ఒక విశ్వాస మందా లేదు, ఒక మందిరము లేదు, ఏదీ లేదు. అంతకంటే ఆత్మల భారమే లేదు, అంతకంటే దేవుని దర్శనమే లేదు, పేరు పెట్టుకొని వెళ్ళడం. అంటే చాలామంది అయోగ్యులైన సేవకులు ఏమైపోతున్నారో తెలుసా? ఈ డిగ్రీలను పెట్టుకొని ఏదో అనుకొని చూపించుకుంటున్నారు. డిగ్రీలు తప్పు అనట్లేదు. నువ్వు బిషప్ లేదా నువ్వు డాక్టర్, నువ్వు లేదా రెవరెండ్ అంటే నీ దగ్గరున్న మేత అది వదులుకోవడానికి ఎవడు ఇష్టపడకూడదు. నీ వల్ల ఆధ్యాత్మిక పోషణ పుష్టిగా ఉండాలి, మంచి పట్టు ఉండాలి వాక్యం మీద. నువ్వు సెమినార్స్కి వెళ్తుండాలి, ఓ 10-20 మంది పాస్టర్స్ నువ్వు చెప్తే వినాలి. ఆ కమాండ్ ఉండేటోళ్ళు అది పెట్టుకోవడానికి అర్హులు. అందుకే అపోస్తలుడైన పౌలు, మాకు అధికారం ఉన్నా, ఆయన గమాలియేలు పాదాల దగ్గర ఎరిగినోడు కాదా? ధర్మశాస్త్రంలో నిష్ఠ కాదా? పరిసయ్యుడు కాదా? ఆయనకి తెలియదు ఏముంది? ఇన్ని తెలిసినప్పటికీ, ఎంతోమందిని తర్ఫీదు చేసినప్పటికీ తెస్సలోనికే వాళ్ళ దగ్గర అంటున్నాడు, మేము ఘనత కోరలేదు. హల్లెలూయా. ధనము కోరలేదు, ఘనత కోరలేదు. 3వ చెప్పి ముగిస్తున్నాను, చూడండి, కిందకు వద్దాం. 1 తెస్సలోనిక 2:9. 1 తెస్సలోనిక 2:9. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవరికైనానో భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు, అందుకే మిమ్మల్ని ఓవర్ టైం సేవకులు అన్నానండి. నేను గమనిస్తున్నానండి, మీరు పగలంతా పాపం ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ ఉద్యోగాలు మీరు చెయ్యాల్సి ఉంది కాబట్టి చేస్తున్నారు, మీకు లేదు, అది బాండేజ్. అది ఇప్పుడు మన దేశంలో ఉంటే మీరు పరిపూర్ణమైన సేవకులే. ఇక్కడ ఉండి కొన్ని ఆత్మలను సంపాదించాలంటే ఆ యొక్క ప్రభుత్వ ఆజ్ఞల మేర ఇలా చేయాల్సి వస్తుంది. అన్ని గంటలు, అన్ని నైట్ డ్యూటీలు చేసుకుంటూ దేవుడి పరిచర్యలో అహిర్నిశలు శ్రమ పడుతూ, తెల్లవారు నేను రాత్రి వచ్చిన 4 రోజుల నుండి ప్రతిరోజు రాత్రి నేను ఇంటికి 1 గంటకే వెళ్తున్నాను. మన శామ్యూల్ గారితో పాటు మేము 1 గంటకి వెళ్తున్నాం. తెల్లవారు ఆయన 4వ గంటకి తయారయ్యి పనికి వెళ్ళిపోతున్నాడు. ఆయన లేచి వెళ్ళిపోతుంటే సోమరోడా అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. నేను లేచి కూర్చుంటున్నాను. నిజం. అయ్యగారు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తిన్నారండే అంటాడు రాగానే. నేను తినలేదండి అంటాను నేను. అయ్యి బాబాయ్ ఏవండి, ఏమమ్మా నువ్వు పెట్టావు కాదా అని అడుగుతాడు పాప వాళ్ళ కోడల్ని. పాస్టర్ గారు ఉపవాసం అటండి, తినట్లేదండి. పోన్లేండి మీరు ఏం అనకండి అంటుంది ఆ పాప. భలేగా ఉంది మాకు 4 రోజుల నుండి. దేవుని యొక్క సేవకులు సుఖం కోరుకోడు. ఏమన్నాడు అక్కడ ఆయన? కష్టము చేసి. అంటే యోగ్యుడైన సేవకుడు ఎప్పుడు ఏం కోరుకోడు? సుఖం కోరుకోడు. సుఖం సుఖం సుఖం. మా దగ్గరికి ఒక సేవకుని పిలిపించుకున్నాను నేను. పిలిపించుకుంటే ఆయన అన్నాడు, బ్రదర్ మీ ఏరియాకి దగ్గరలో డీలక్స్ రూమ్ ఏదైనా ఉంటే బుక్ చేయండి అన్నాడు. డీలక్స్ రూమ్, లాడ్జీలో డీలక్స్ రూమ్. డీలక్స్ రూమ్ అంటే ఏసీ, ఒక చిన్న మానిటరు, పర్సనల్గా ఆయన ఒక్కడే మాట. ఆ రూము ఆయనకు ఉండాలి, అటాచ్డ్ వాష్రూము అవన్నీ. అంటే పోన్లే మరి సంఘక్షేమానికి ఉపయోగపడతాడు, ఏముంది చెప్పు. అయ్యగారు అలాగేనండి చేస్తామండి అని. దిగ్గానే ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. డ్రైవర్ ఎవరు రాలేదా అని అడిగాడు. సార్ నేనే పాస్టర్ గారిని అండి, నేనే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను అన్న. అంటే నా వాలకం అలాగ ఉంది ఆయన దగ్గరికి వెళ్ళినప్పటికీ. నేను వెళ్ళిన నా వాలకం చూసి నేనే డ్రైవర్ని అనుకున్నట్టు మాట్లాడాడు. నేనే పాస్టర్ గారినేనండి, నేనే డ్రైవర్నేనండి, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను సార్. తీసుకెళ్ళిన తర్వాత రూమ్ అంతా చూసుకున్నాడు. కూర్చోండి పాస్టర్ గారు, ఏంటి మన షెడ్యూల్ చెప్పండి, ఎన్ని గంటలకి మెసేజ్ చెప్పాలి. ఏంటంటే సార్ ముందు మీరు ప్రయాణం చేసి వచ్చారు కదా, కొద్దిగా ఫ్రెష్ అయిపోండి, ఆ తర్వాత మీకు అంతా చెప్తానండి అని అంటే. టిఫిన్ ఏం తింటారు సార్ అని అంటే, వైజాగ్లో ఏంటి ఏ హోటల్ ఫేమస్ అని అడిగాడు. టిఫిన్ ఏం తింటామని అడిగితే హోటల్ ఎందుకు ఇతనికి? ఇడ్లీ తింటానో, పూరి తింటానో, ఉప్మా తింటానో, వడ ఏదో చెప్పాలి కదా. సార్ ఏంటి సార్ హోటల్కి వెళ్తారా మీరు అని అంటే, లేదు మన ఇద్దరం వెళ్దాం అన్నాడు. అలా కాదండి మీరు మీటింగ్ టైం అయిపోతుంది సార్, కొంచెం దూరంలో ఉన్నాయి హోటల్స్, తర్వాత తీసుకెళ్తా. పర్లేదులేండి, ఆకలితో పస్తుతో ఉండి నేను ఏం వాకింగ్ చెప్పగలను అన్నాడండి. సరే సార్ దేవుని చిత్తం అనుకొని
అరే బాబు, మేము వెళ్ళి తీసుకెళ్ళి టిఫిన్ పెట్టి వచ్చినంత వరకు కొద్ది మీరు చూసుకోండి, నేను తెచ్చేస్తానని తీసుకెళ్ళాను. గబగబగా టిఫిన్ పెట్టించాను. ఆ మంచి హోటల్కే తీసుకెళ్ళాము, చూపించారు, బాగుంది అన్నాడు, తెచ్చాం. భోజనం టైంకి వాక్యూమ్ టైంకి ఇతన్ని పిలిపించాం. వాక్యూమ్ టైం పిలిపించినప్పుడు, ఏమండి అంత దూరం నుండి మీకోసం ప్రయాసపడి వస్తే ఒక్కడు కూడా చప్పట్లు కొట్టాడు కాదని అడిగాడు ఆయన మైక్ తీసుకొని. ఆ సేవకులు అంటే కొన్ని స్థలాల్లో వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా, మన మధ్యకి అయ్యగారు వస్తున్నారు, లేచి నిలబడండి, చప్పట్లు కొట్టండి అని వాళ్ళు పిలుస్తారు కదా. మీకు తెలిసే ఉంటుంది హెబ్రోన్ ప్యాటర్న్ గురించి కొంచెం మీకు అవగాహన ఉంటుంది, పెద్దవాళ్ళు మీరు అందరూ. అక్కడ అలాంటి సింగినాదాలు ఉండవు. రెండోది కుర్చీలు కూడా ఉండవు, మీకు అనకూడదు కానీ కుర్చీలు కూడా ఉండవు, చేపలే. ఐఏఎస్ వాడైనా చేప మీద కూర్చోవలసిందే. ఆ చెప్పులు మనం అక్కడ వదిలేసి వచ్చామా, అలా కాదు, ఎవడి చెప్పులు ఆడి తీసి పెట్టుకోవాలి. పద్ధతి వేరేగా ఉంటుంది. మా పద్ధతిలో ఆయనకు తెలియదు పాపం. అప్పుడు నేనేం చేయాలి, చప్పట్లు కొట్టించాలా కొట్టించకూడదా? ఒక్క క్షణంకి ఇతని కోసం నేను చప్పట్లు కొట్టించాను అనుకో, తర్వాత నుండి సంఘం రారు, ఈయన దర్శనం వదిలి చెలిపిడు అంటారు. నా పరిస్థితి. అయితే వాక్యం కూడా చెప్పారు. అంత అయిపోయాక భోజనంకి వచ్చాం కదా, ఏముండేవమ్మా అని అడిగారు పాస్టమ్ గారిని. కొంచెం చికెన్ ఫ్రై చేసామండి, సాంబార్ చేసాం, వెజిటేరియన్ కర్రీ చేసాం. చికెన్ నేను తిన్నాను, అయ్యగారు చెప్పలేదా నీకు? ఏమయ్యా నువ్వు అడగాలి కదా, కాళ్ళ తల అనేసి అడగాలి కదా, కాళ్ళ రెక్కలా అని అడగాలి కదా అన్నాడు. ఏంటట, నువ్వు అడగాలి కదా కాళ్ళ రెక్కలా అని. కాళ్ళ రెక్కలా ఏంటి సార్ ఈ మర్మం అన్నాను నేను. కాళ్ళు అంటే మేకంట, రెక్కలంటే కోడంట. అయ్యో బాబోయ్, ఏ మర్మం అండి. అక్కడ వాక్యంలో ఒక మర్మం చెప్పలేదు కానీ భోజనం దగ్గర ఏం మర్మం చెప్పాడండి అని అనిపించింది మాకు. వాక్యంలో ఏ మర్మాలు లేవు. కాళ్ళ రెక్కలు అనగానే తల తిరిగిపోయింది మాకు. అయిపోయింది కదా, కాళ్ళు రెక్కలు. సార్ మరి చికెన్ అనొద్దు, రెక్కలను. రెక్కలు నేను తిన్నాను. సాయంకాలం కాళ్ళు సబ్చాయి. అలాగుంది సేవ. మధ్యాహ్నం మీటింగు ఎండతో నాకు పెట్టొద్దు, రెస్ట్ కావాలి నాకు. మీలో ఎవరైనా చూసి యూత్ మీటింగ్ పెట్టించుకో. ఇలాగుంది సేవ. అయ్యగారు మళ్ళీ ఇప్పుడు హోటల్కి వెళ్తే తీసుకురావడం కదా, కొంచెం లేట్ అయిపోద్ది, మా గదిలో పడుకుంటుపోయింది అని అంటే, గదిలోకి వచ్చిన తర్వాత పడుకోవడానికి చూస్తే గది అంటే ఎంత చిన్నది, ఇరుగ్గుంది, చుట్టూను బంధించేసినట్టు ఉంది. నాకు విశాలంగా లేదు, నా హోటల్లో నన్ను దింపే. ప్రభువా, నీ రాకడ మరలా భూమి మీదకి వచ్చినంతవరకు ఇతన్ని నాకు చూపించొద్దాను నేను. ఇంకోసారి ఎలాంటి వాడు ఎక్కడ కనబడితే నేను మళ్ళీ జైల్లోనే ఉంటాను ప్రభువా. అంత ఎమోషన్ అయిపోయింది నేను. సాయంత్రం వచ్చి అంటాడు, ఏముండవమ్మా అని అడిగాడు. మళ్ళీ సాయంత్రం భోజనం. ఆయన వచ్చిందంతా దేనికోసం అంటే నాకు అర్థమైపోయింది, మంచి ఫుడ్ ఆయన. అర్థమైపోయింది నాకు. ఏముండవనంటే కొంచెం పప్పు ఆకుకూరను చొక్కా రొట్టి చేశాను. ఆహా, కూరగాయలు ఉండేవా, కాయకూరలు ఉండలేదు నువ్వు అని అడిగాడు. ఏమన్నారు? కూరగాయలు ఉండేవా, కాయకూరలు ఉండలేదు నువ్వు అని అన్నారు. ఇదే మర్మం అనుకున్నాం. రాత్రి వర్తమానం తర్వాత ఇది. కాయకూరలు అంటేనటండి కందనగాయ, గుండెగాయ, చెప్పండి సార్, తలకాయ, ఇవన్నీ కాయకూరలటివి. వందనాలండి, లైఫ్ టైం మర్చిపోలేదు. మర్మాలు చెప్పారు సార్ మాకు. మీ యొక్క మనసు, మీ యొక్క వాక్య ఉపదేశం, మీ వాక్య సత్యం సారాంశము ఎంతో సత్యమైంది సార్. ఇంకా మరి మా హృదయాన్ని పిండిసి తడిపిసారండి. ఇంకెప్పుడు కనబడకూడదు సార్ మీరని మరి బయటికి చెప్పలేం కదా. సుఖము కోరడు, దేనికైనా సర్దుకుపోతాడు యోగ్యుడైన సేవకుడు. ఎక్కడైనా పడుకుంటాడు, ఏది పెడితే తింటాడు, లేకపోయినా ఉండిపోతాడు. ఓసారి సువార్త చెప్పడానికి వెళ్ళి చాలా ఆకలేసిందండి. నిజంగా చాలా ఆకలితో ఉన్నాం. పగలంతా ఉపవాసం ఉండి సువార్త చేయడానికి వెళ్తుంటే ఆకలేసి ఎండ దెబ్బతోని ఆంజనేయ స్వామి గుడి మెట్ల మీద కూర్చుంటే ఇలా చూడగానే 2 కొబ్బరి చెప్పులు కనిపిస్తున్నాయి అక్కడ. ఏం కనిపిస్తున్నాయి? కొబ్బరి చెప్పులు. ప్రభువా, మీ నిబంధన రక్తాన్ని దీని మీద ప్రోక్షిస్తున్నాను. ఈ పూటకి నువ్వు సిద్ధపరిచిన ఆహారాన్ని బట్టి వందనాలు. యేసు నామములో ప్రతి అపవిత్రత తీసివేయి. కొబ్బరి చెట్టు సృష్టించినోడు నీవే, అది కొట్టినోడిని సృష్టించినోడు నువ్వే, ఇక్కడ పెట్టించింది నువ్వే, ఇప్పుడు తినమంటుంది నువ్వే. నేను తింటున్నాను. ఆమెన్.
చిన్న ప్రార్థన చేసుకుని నాతో ఉన్నోడికి ఒక చెప్పు ఇచ్చాను, నేను ఒక చెప్పు తిన్నాను. మనమైతే అది ఏం చేస్తాం? హిందూ సాంప్రదాయం, అది విగ్రహారాధన ప్రసాదం, అది నిజమే తినకూడదు. ఆకలి పస్తుతో ఉన్నాను, ఏం చేయాలి చెప్పండి సార్? ఏం చేస్తారు సార్ అప్పుడు పరిస్థితిని బట్టి? తింటామా లేదా? అంటే ఈ టైంలో ప్రభువా ఆకాశము నుండి ఏలియాకు రొట్టె మాంసము పంపించావు, ఏది నీ సేవకుడిని అయితే నాకు రొట్టేది మాంసం ఏదని అడగలమా? శోధించగలమా? ఆయన సేవ, ఆయన దర్శనంలో ఆయనకున్న విశ్వాస పరిచర్య పరిణామం అలాంటిది. నేను ఒక్క మాట చెప్పాను, ఆయన సుఖము కోరడు. హల్లెలూయా. మరి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22:5 దర్శనం పొందుకున్న దేవుని సేవకుడు ఈ ప్రాంత పరిచర్యలో ఆయన ఆరంభ దినాల్లో ఆ పోలియో కాల్తోనే ఆ వ్యాను ఒక 50 మంది పట్టే బస్సుని అందరినీ గుమ్మం వెళ్ళి ఎక్కించుకుంటూ దేవుని సన్నిధికి తోడుకొని తీసుకొచ్చి వాక్యోపదేశాన్ని వారికి చెప్పి తనకు కలిగి ఉన్న దానిలో సమర్పించి సుఖాన్ని త్యాగం చేసుకుంటూ అంత శ్రమపడి సేవ చేయటం 19 సంఘాలతో ఈ యుఏఈలో GTCM TCCలు ఉన్నాయనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము సుఖాన్ని త్యాగము చేయకపోతే ఆత్మను రక్షించలేము. అర్ధరాత్రి పడుకున్నప్పుడే ఫోన్లు వస్తాయి, ఇప్పుడే ఇంకా కళ్ళు మూసాం, అప్పుడులోనే ఫోన్ వస్తుంది, అయ్యగారో అంబులెన్స్ వచ్చింది పట్టుకెళ్ళిపోతున్నారు, నన్ను ప్రార్థన చేయండి రండి. అయ్యయ్యో ఎంత పని అయిందే, పద వెళ్ళిపోవడమే. తెల్లవారులు వాడు లోపల ఐసీయూలో ఉంటాడు, మనకేం పని ఉండదు అక్కడ. అలాగని చెప్పి వదిలి వెళ్ళిపోలేం, అక్కడే కూర్చోవాలి, ఆ దోమల్లోనే, ఆ చీకట్లోనే, ఆ సదుపాయం లేని దగ్గరే. ఇంట్లో ఉంటే ఫ్యాన్ ఉంటుంది, మెత్తటి పరుపు ఉంటుంది, పడుకోవడానికి సేద తీరడానికి సదుపాయం ఉంటుంది. ఉండదు సదుపాయం, దూరం చేయాలి ఆ సదుపాయం. ఆ సదుపాయాన్ని కాదనుకొని వాడి కొరకు అక్కడ అలా నిలబడ్డం, వాడిని బట్టి వాడి కుటుంబం అంతా మారు మనసు పొందారు, దేవుని ఇంటికి వస్తున్నారు వాళ్ళు. సుఖం త్యాగం చేయాలి. అందుకే మన సుఖ నిద్రని, సుఖము తీసుకునే విషయాలు త్యాగమైపోవాలి. ప్రభువైన దేవుని సేవకులారా, నేను ఇలా మాట్లాడుతున్నానని కాదు, కానీ యోగ్యులైన సేవకులు దాదాపుగా వీళ్ళు ఇలా ఉంటున్నారని సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు సంఘంలో పిల్లల్ని, సొంత బిడ్డల్ని తల్లి, స్తన్యమిచ్చే తల్లి చూసుకునే మదర్ కేరింగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఫాదర్ లీడ్ చేసేలాగా ఆ సేవకుడు పిల్లల్ని ఒక తండ్రిలాగా నడిపిస్తాడు, ఒక తల్లిలాగా పాలిస్తాడు, లాలిస్తాడు, తల్లిదండ్రుల్లాగా ప్రేమిస్తారు విశ్వాసుల్ని సేవకులు తల్లిదండ్రుల్లా ప్రేమిస్తే ఆ విశ్వాసులు సేవకుడిని నన్ను డాడీ, వాడికో నాన్న ఉన్నాడు, నన్ను డాడీ అంటాడు, వాడికో అమ్మ ఉంది, ఈమెను మమ్మీ అంటారు. ఎందుకు తెలుసా? మనం తీసుకునే బాధ్యత. హల్లెలూయా. యోగ్యులైన సేవకులు తమ పిల్లల్ని, దేవుడిచ్చిన పిల్లల్ని ఎక్కడ పెట్టుకుంటారంటే తెస్సలోనిక పత్రికలు అంటాడు, మీరు నా మనస్సులో ఉన్నారు. మనస్సులో ఉండడం అంటే చూడండి, అక్కడ ఆ మాట చెప్తున్నానా, చూద్దామా? 1వ అధ్యాయం తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి సోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాల్సి ఉందను, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి. అంటే యోగ్యుడైన సేవకుడు దేవుని పిల్లల్ని మనసులో పెట్టుకుంటాడు. మనసు అనేది ఆలోచనకు కేంద్రం. మనస్సులో దేవుని సంఘము, దేవుని పిల్లలు ఉన్నారంటే వారి కోసం ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడు తెలుసా? అంటాడు అక్కడ ఆయన, మీ దగ్గరే ఉండి మిగుల అపేక్షతో మీ ముఖం చూడాలని 18వ వచనంలో. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని, పౌలను నేను పలుమార్లు రావాలని. విశ్వాసులు ఇదే ఆశిస్తారండి సేవకుల దగ్గర నుండి. దేవుని సేవకుడు ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే బాగుండు. మనము టైం ఉండదు, మనకి టైం ఎందుకు ఉండదు? మన మనసులో వాళ్ళు ఉండరు. మన మనస్సులో వాళ్ళే ఉంటే, మన హృదయంలో వాళ్ళే ఉంటే ఈ స్టేజ్ మీద వాక్యం కాదు, తర్వాత పరిచర్య వేరేగా ఉంటుంది.
ఈ స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పినప్పుడు కుదురుగా కూర్చొని వినాలంటే ఒక తల్లి లాంటి కేరింగ్ అవసరం, ఒక తండ్రి లాంటి రెస్పాన్సిబిలిటీ అవసరం, ఒక పాస్టర్ లాంటి విజిటింగ్ అవసరం. ఈ మూడు ఉన్నప్పుడు ఏం చెప్పినా నువ్వే మాకు కావాలంటారు. నేను నా సంఘాన్ని విడిచి ఇక్కడికి వచ్చాను. 3 ఆదివారాలకి ఒక్క అబ్బాయిని అక్కడ పెట్టాను నేను. 3 ఆదివారాలు నువ్వు ఒక్కడవే రావాలి, నీ ఒక్కడితోనే దేవుడు ఏదైనా మాట్లాడాలి. వాళ్ళకి చాలా టెన్షన్, మా విశ్వాసులకి. ఏమని టెన్షన్ అంటే, ఏదైనా కలిపి చెరిపిడి బోధన తీసుకొస్తే మరలా మా విశ్వాసంలో మేము దిగజారిపోతాం. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూస్తారండి? వాళ్ళు ఏదైనా ఇస్తే అన్నం పెట్టాలనుకుంటారా? వీళ్ళు అన్నం పెడతారా? చెప్పండి, వీళ్ళు అన్నం పెడతారా? వాళ్ళు ఏదైనా ఇస్తే పెడతాం అనుకుంటారా? దైవ సాక్షి చెప్తున్నాను, ఇందుకు దేవుడే సాక్ష్యం. నా చర్చిలో నేను దశంభాగాలు ఇవ్వండి అని మాట్లాడను. ప్రైజ్ ది లార్డ్. మీరు రావచ్చు, అడగొచ్చు. ఎన్ఏడి కొత్త రోడ్డు బ్రిడ్జి దిగ్గానే కుడి పక్కన చిన్న మందిరం, మీరు రావచ్చు, అడగొచ్చు. పాస్టర్ ప్రతాప్ గారు అండి అని అంటే ఎవరని చెప్తారు. పోలీస్ ఎంక్వైరీ అయ్యింది పాస్పోర్ట్ తీసుకునే దినాల్లో, నేను లేను. మా వీధిలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడి నుండి నువ్వు మందిరం తీయకపోతే అని చెప్పి పోలీస్ కంప్లైంట్ పెట్టేశారు. ఆరంభ దినాల్లో పోలీసులు వచ్చి నన్ను తీసుకొని పోలీస్ స్టేషన్ జైల్లో పెట్టారు. శనివారం అంతా జైల్లో పెట్టారు. లోపలలాగా అమాయకంగా ఉండిపోయాను నేను. కారణం ఎవరంటే మా వీధిలో ఉన్న ప్రజలు అందరూ అన్యులే. అక్కడ మసీదు ఉంది, ఇక్కడ రామ మందిరం ఉంది, ఇక్కడ షిరిడి సాయిబాబా గుడి ఉంది, మాకు చర్చ్ అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుండి. ఎవడవరా నువ్వు, ఏ ఊరి నుండి ఇక్కడికి వచ్చావు అని పలికిన నోర్లవి. ప్రభు మహాకృప. సిఐ ఏమో బైండ్ ఓవర్ రాయమన్నాడు నన్ను బయటికి వెళ్ళడానికి. బైండ్ ఓవర్ అంటే ఇంకొకసారి అక్కడ చర్చి పెట్టము, భజనలు ప్రార్థనలు చేయమని బైండ్ ఓవర్ రాయమన్నాడు. అలా రాస్తేనే నేను బయటకు వదులుతాను, లేకపోతే ఇక్కడే ఉంటావు. సార్, పాస్టర్ గారుగా నేను చెప్తున్నాను, మాట ఇస్తున్నానండి, నేను బోర్డు పెట్టను, భజనలు చేయను, నా భార్య బిడ్డలతో ఆ ఇంట్లో ఉంటాను. రేకు షెడ్ ఇల్లు వేసుకొని, రేకులతో షెడ్ వేసుకుని ఆ వేడిని భరిస్తూ 2 సంవత్సరాలు గచ్చులు లేకపోయినా గోన్లు పరుచుకుంటూ మందిరంలోనే బతికాం మేము, నా ప్రభు కొరకు. ప్రభు మహిమార్థం చెప్తున్నాను నేను. ఇలా మందిరంలో బ్రతికిన ఆ బ్రతుకుని వీధిలో వాళ్ళందరూ చూశారు, తేరి చూశారు. నీళ్ళు ఇచ్చేవారు కాదు, ఇబ్బంది పెట్టేవారు. నేను బయటికి వెళ్తే రాత్రులు మా ఇంట్లోకి రాళ్ళు విసిరేవారు. సిగరెట్లు కాల్చి బస్తాతో తెచ్చి వంపేశారు ఒకసారి. ఇలాంటివి ఎన్నో అనుభవించి అదే స్థలంలో ప్రభు కొరకు నిలబడితే పోలీస్ స్టేషన్లో నుండి ఒక పోలీస్ ఆఫీసరు పాస్పోర్ట్ ఎంక్వైరీకి పాస్పోర్ట్ ఆఫీస్ నుండి వచ్చాడు నాకు పాస్పోర్ట్ ఇవ్వడానికని. వచ్చినప్పుడు ఆ వీధిలో చుట్టూ ఉన్న అన్యులు ఒక్కటే చెప్పారంట. ఫోన్ చేశాడు, పాస్టర్ ప్రతాప్ గారండి మీరు అంటే. సార్ మీరు ఎవరండి అంటే, నేను ఎంక్వైరీకి వచ్చానండి, పోలీస్ డిపార్ట్మెంటు ఏఎస్ఐని, మీరు పాస్పోర్ట్కి అప్లై చేసినట్టున్నారు. సార్ అవునండి, మేము కొంచెం ప్రార్థనకి వెళ్ళిపోయాం సార్. సార్ వచ్చేస్తాను సార్, ఒక నిమిషం. ఎక్కడ ఉన్నారు మీరు అని అంటే, కొంచెం దూరంలో ఉన్నాను నేను, వచ్చేస్తాను సార్ అంటే, మీరేమీ రావవసరం లేదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, ఆయన మంచి పాస్టర్ గారని, ఆయన మంచి పాస్టర్ గారని. మీ చుట్టూ ఇల్లులన్నింటినీ మేము అడిగాం, ఆయన మంచి పాస్టర్ గారేనండి అని చెప్పారు, మీరేమీ రావవసరం లేదు, మీ ఎంక్వైరీ అయిపోయిందిలేండి అన్నాడు. విషయం ఏంటంటే, ఆయన ఎవడింటికి ఎంక్వైరీ చేసినా కనీసం 1000 రూపాయలు డబ్బులు తీసుకుంటాడంట. ఎవరి దగ్గరికి వెళ్ళినా 1000 రూపాయలు డబ్బులు తీసుకొని సంతకాలు కూడా పెట్టించే పట్టుకొని వెళ్తాడంట. నా సంతకం మీ సంతకం కూడా నేనే పెట్టేస్తానులేండి, మీకు పాస్పోర్ట్ వచ్చేస్తుంది పర్లేదులేండి అన్నాడు. హల్లెలూయా. అంటే నా సాక్ష్యము నా సంఘములో నా విశ్వాసులు ఎదుటే కాదు, దేవుణ్ణి ఎరగని అన్యజనుల ఎదుట కూడా నాకు అవసరమే. ఇలాంటి కలర్ డ్రెస్తో బస్ స్టాండ్లో ఇలా కూర్చొని, యేసయ్యా ఎన్ఏడిలో నీ సేవ చేయటం నీ చిత్తమే అయితే, నేను ఒక పాస్టర్గా పోల్చుకునే రూపంతో ఉన్నాను, ఎవరైనా వచ్చి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పితే అప్పుడు నేను సేవ ప్రారంభిస్తాను. నా పిలుపుకి నన్ను పంపించాక నేను అడిగిన సూచన అది. ఇప్పుడు తెచ్చుకున్న ఇలాంటి వర్క్ బ్యాగ్ ఉండేది, జైడస్ కేడిలాలోని ఫార్మసిస్ట్గా నేను వర్క్ చేశాను. అందుకోసం అప్పుడుండే ఆ బ్యాగ్, వర్క్ బ్యాగ్ నా దగ్గర ఉండడం, ల్యాప్టాప్ బ్యాగ్, అదే పట్టుకొని కూర్చొని ఉంటే అరగంట అవుతుంది,
ఒక యవనస్తుడు వచ్చాడు, అన్న ప్రైజ్లాడన్నా, అన్న ఎక్కడున్నారేంటి అన్న అన్నాడు. ఎవరు నువ్వు అన్నా? మీరు మా పెద్ద పెంకి ప్రాంతం వచ్చారన్నా, భారము బాధ్యత భరోసా 3 మాటలు చెప్పారన్నా, నాకు ఇప్పటికీ గుర్తన్నా, నేను రక్షించబడ్డానన్నా అన్నాడు. ప్రైజ్ దలాడని అలా కుప్పకులిపి మోకలేశారు. ప్రభువా, ఇక్కడ నాతో నీకు ఏదో పని ఉంది, నువ్వు ఇక్కడ ఉండవలసిందే, నీకు వందనాలు తండ్రి అని సేవ ప్రారంభించుకున్నాం. మా ప్రియమైన యోగ్యులైన దైవజనులారా, మీ అందరికీ ప్రభు పాదాలు ఎదుట నేను విజ్ఞాపన చేస్తుంది ఏంటంటే, మీరు చాలా యోగ్యులు. నేను చెప్తున్నాను, మీరు ఓవర్ టైం సేవకులు. అయితే ప్రతి సేవకుడు మీకు ఒక నాయకుడు అవసరం, ప్రతి సేవకుడు మీకు సహోదరుడు అవసరం, ప్రతి సేవకుడు మీకు శిష్యుడు అవసరం. యోగ్యుడైన ప్రతి సేవకుడు శ్రమలోనే సేవ చేయాలి. యోగ్యుడైన ప్రతి సేవకుడు ధనానికి దూరంగా ఉండాలి, ఘనతకు దూరంగా ఉండాలి, సుఖానికి దూరంగా ఉండాలి. యోగ్యుడైన ప్రతి సేవకుడు విశ్వాసులను, తల్లి తండ్రుల ప్రేమను విశ్వాసులకి పంచిపెట్టేవారుగా ఉండాలి. ఇలా ఉండగలిగినప్పుడు మన అతిశయమైనా, మన ఆనందమైనా, ఆ మహిమైనా, ఆ నిత్యత్వంలో వాళ్ళే పట్టుకెళ్ళిపోయింది ఏమీ లేదు. 19 సంఘాలు కట్టిన లివింగ్స్టన్ గారు వట్టి చేతులతోనే వెళ్ళిపోయాడు. కానీ పరలోకంలో ఆయన అతిశయం ఉంది, పరలోకంలో ఆనందం ఉంది, పరలోకంలో మహామహిమ ఉంది. ఈ లోకంలో ఉన్నదంతా వదిలిపోవలసిన దీని మీద ఆశలు పెట్టుకోకుండా పట్టుకోవలసిన దాన్ని గురి ఎద్దుకు పరిగెద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.